ఈ అవకాశం ఇచ్చినటువంటి అనంతకృష్ణ మాస్టర్ గారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. గురుదేవులు మా శ్రీకే గారికి, అమ్మగారికి, బుజ్జి గారికి, సింగారమ్మ గారికి, బీవీ నరసింహరాజు గారికి, సచితమ్మ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి అలాగే ఆన్లైన్లో చూస్తున్నటువంటి పెద్దలకు, సోదరిమణులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు ఇచ్చినటువంటి టాపిక్ డిస్క్రిమినేటివ్ అండ్ కంపారిటివ్ అబ్జర్వేషన్ ఆఫ్ హోమియోపతిక్ రెమెడీస్ ఇన్ ట్రీటింగ్ కేసెస్ ఆఫ్ యాంగర్. మనకి యాంగర్ అనగానే మొట్టమొదటిగా కొన్ని రెమెడీస్ స్ట్రైక్ అవుతుంటాయి. అంటే యాంగర్ చూడగానే కొన్ని రెమెడీస్ స్ట్రైక్ అవుతాయి. మనం మిగతా సింటమ్స్ చూడకుండా కేసు, ఇప్పుడు మన కేసు రాస్తారు అందులో అందరూ. వీడికి టైం ఉండదని చెప్పి ఆ నెంబర్ ఆఫ్ కేసెస్ చూసేద్దానే ఒక తహా ఉంటుంది కదా మనకి. దాంతో ఏం చేసేస్తామంటే నాకు తెలిసిన వాడు పలానా డ్రగ్ నక్సమ్ కన్నా లేకపోతే లెక్సిస్ లేకపోతే క్యామిల్ అన్నా ఇచ్చేస్తుంటాం. అది మాస్టర్ గారు పొద్దున్న చెప్పారు కదా, ప్రెజుడైజ్డ్గా వెళ్ళడం అంటారు దాన్ని. మరి ఆర్గనాన్ని మనం చదువుకోకుండా ఆయన ఎంత తపన పడి ఆర్గనాన్ని అందించారో అది పక్కన పెట్టేసి మన సొంత బ్రెయిన్ తోడు, అంటే మన మ్యాజిన్ బాగా అక్కడ విజృంభిస్తుంది అన్నమాట. సో అలా కాకుండా మనం అన్ప్రెజుడైజ్డ్గా మనం మెడిసిన్స్ ఇవ్వడం అనేది మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు దాన్ని. ఎందుకంటే మనం అందిస్తున్నది ఎవరికి అంటే పేషెంట్కి అనుకున్నామంటే మనం ఇబ్బంది పెడతాం. వాడు మన దగ్గరికి ఎందుకు వచ్చాడంటే మాస్టర్ గారు పంపిస్తూ వచ్చాడు అనేది మనం ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి. అంతే తప్ప తోచిన మంది ఇచ్చేద్దామని, తర్వాత తగ్గకపోతే ఇంకొక మంది వేద్దామని అనేటువంటి నేచర్ మనలో మారాలి. ఎప్పుడు మారుతుందంటే మనకి పేషెంట్ అంత ప్రేమ ఉండాలి, ఉంటే అప్పుడు మొదలు పెడుతుంది. నాకు ఇచ్చినటువంటి టాపిక్ యాంగర్ కాబట్టి, యాంగర్ అనేది మన బాడీలో ఎలా మేనిఫెస్ట్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. సాధారణంగా మాస్టర్ గారు చెప్పినట్టుగా మైండ్ ఈజ్ ద కీ అన్నట్టుగా మైండ్లో నుంచే ఈ యాంగర్ అనేది వస్తుంది కదా. అయితే నేను మాస్టర్ గారి బుక్స్ చదువుతుంటాను అప్పుడప్పుడు. నేను శంకరావం చదివినప్పుడు కర్మయోగంలో ఒకటి ఇచ్చారు మాస్టర్ గారు. ఈ బుద్ధి అలాగే మైండ్కి మధ్యలో ఒక థిన్ లేయర్ ఉంటుందన్నారు. అది ఎలా ఉంటుందంటే ఈ ప్రకృతిలో ఉన్న త్రిగుణాలతో సమ్మిళితమై ఉంటుంది. అది మనందరికీ తెలిసిందే, స్వభావం అంటాం. ఇది ఎలా ఉంటుందంటే కొన్ని జన్మల నుంచి క్యారీ ఫార్వర్డ్ అయ్యి వస్తుంటుంది. మన ఆస్తి అంటే ఇదే. మనం ఇప్పుడు చూస్తున్న ఫిజికల్ ప్రాపర్టీస్, అసెట్స్ కాకుండా మనకు ఉన్నటువంటి ఆస్తి ఏదైనా మళ్ళీ జన్మలో వస్తుందంటే ఇదే. ఇది అలా క్యారీ ఫార్వర్డ్ అయ్యి వచ్చి మన నేచర్ని, మన బిహేవియర్ని, అంటే మైండ్ని డ్రైవ్ చేస్తుంది. ఫస్ట్ ఈ మైండ్ని డ్రైవ్ చేసేదే ఈ స్వభావం అనమాట. మనం ఏమనుకుంటామంటే ఈ మైండే అంతా అనుకుంటాం, కానీ దీని బ్యాక్గ్రౌండ్లో మాస్టర్ గారు ఇచ్చింది అది మనం దర్శించగలగాలి. సో దానిలో ఒక భాగమే ఈ కోపం అనేటువంటిది. అయితే ఈ కోపాన్ని మనం కాజేషన్స్ ఉంటాయి దానికి. కోపం అనగానే మనం అందించేయటం కాకుండా మన సోదరులు అందరూ చెప్పినట్టుగా కోపం అనగానే దాని వెనకాల ఏముంది, బిహైండ్ దట్ దాని యొక్క ఓన్ పెక్యులారిటీస్ ఉంటాయి, అలాగే కాజేషన్స్ ఉంటాయి. ఎందుకు కోపం వస్తుంది వాడికి అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఆ కేసు మంచి ప్రోగ్రెస్లో ఉంటుంది. లేదంటే కోపం అనగానే అలా ఆ కోపం ఎపిసోడ్లో ఉన్న పిక్చర్ చూసుకుని మనం అందించేసాం అనుకోండి, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని మాస్టర్ గారు కొన్ని మనకి నాటర్ ఊర్లో చెప్తూ కొన్ని చెప్పారు. అంటే డిస్టర్బెన్సెస్ ఎలా ఉంటాయి మనిషిలో, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయని చెప్పారు. అలాగే ఇంటలెక్ట్ డిస్టర్బెన్సెస్ ఉంటాయన్నారు. అంటే మనకి డిసీజ్ ఆరిజిన్ ఏంటి అంటే హయ్యర్ ప్లేన్లో ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది చూడాలి. అలాగే నర్వస్ అండ్ సెరిబ్రల్ డిస్టర్బెన్సెస్, వీటి వల్ల ఈ అన్ని వికారాలు వస్తాయని చెప్పారు. అందుకని మాస్టర్ గారి యొక్క స్పీచెస్ మన మాస్టర్ గారు పొద్దున్న చెప్పినట్టుగా ఈకే గారి మెటీరియల్గా మనం రెగ్యులర్గా వింటూ ఉండాలి. అలా ఆర్గనాన్ని చదువుకుంటూ ఉండాలి, అలాగే ఫిలాసఫీ చదువుతూ ఉండాలి. అలా చదువుతున్నప్పుడు మనం మన పేషెంట్కి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం అనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే స్వభావం మరి మారడానికి ఏదైనా మార్గం ఉందా అండి, అంటే ఈ కోపం తగ్గడానికి అది ఏదైనా మార్గం ఉందా అంటే మనం చాలా పద్ధతులు ఉంటాయి. కానీ హోమియోపతి అనేది చాలా న్యాచురల్ వేలో హార్మ్లెస్గా మనకి ట్రీట్ చేస్తుంది, చాలా సింపుల్ వేలో కదా. మనందరం చూస్తుంటాం. ఇప్పుడు చూడండి, మనం చాలామంది ట్రీట్ చేస్తుంటాం, మందులు ఇస్తున్నాం. మనందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని అన్ని డిస్పెన్సరీలోనే పనిచేస్తున్నాం. కొంతమంది చూడండి తల్లులు వస్తారు, ఏమండి మా వాడికి కోపం తగ్గింది, మేమందరం బాగున్నాం, లేకపోతే మా అబ్బాయి కాలేజీకి వెళ్తున్నాడు,
మా వారికి విపరీతమైన కోపం ఉండేదండి, మీరు తగ్గించడం వల్ల మేము అందరం హ్యాపీగా ఉన్నాం అంటారు. చూసారా, ఆ కోపం అనేటువంటిది స్వభావం అనేది ఎలా తగ్గుతుందంటే మన హోమియోపతి ట్రీట్మెంట్లో అది కూడా మన మాస్టర్ గారి యొక్క మెథడ్లో ఆ అప్రోచ్లో కనుక ట్రీట్ చేస్తేనే మనకు ఆ క్యూర్ అనేది లభిస్తుంది. మనం అందరం చూస్తున్నాం కూడా. అయితే నా టాపిక్లో ఈ కోపానికి సంబంధించినవి దాని యొక్క డిస్క్రిమినేటివ్ అండ్ కంపారిటివ్ స్టడీ చూద్దాం ఒక్కొక్కటి. మొదటిగా మనం నక్సముగా మనతో స్టార్ట్ చేస్తాను, తర్వాత మిగతా డ్రగ్స్ అన్నీ ఒక్కొక్కటి కంపేర్ చేసుకుంటూ వెళ్దాం. మనకి నక్సముఖలో కోపం ఎలా ఉంటుంది మనందరికీ తెలుసు. నక్సముఖ అనగానే కోపం ఉంటుందని. అయితే వాడికి ఎందుకు ఆ కోపం వస్తుంది, అంత ఇరిటబిలిటీ కానీ అంత యాంగర్ కానీ ఎందుకు వస్తుంది అంటే వాడి మాట మనం ఎదురు చెప్పినప్పుడు, వాడితో ఇన్లైన్ ఉన్నామని చెప్పు చాలా బాగుంటాడు కదా, ఎప్పుడైతే వాడికి ఎగ్నెస్ట్గా వెళ్తామో అప్పుడు వాడి కోపం అనేది బయటపడుతుంది. అదే కదా నేచర్, వాడి క్యారెక్టర్ అనేది బయటపడుతుంది. అలాగే వాడు చెప్పిన మాట వినకపోతే ఏదో చెప్తాడు, అది అక్కడ పెట్టమని చెప్తాడు, వాడు చేయడు, అక్కడ నుంచి వాడికి ఇరిటేషన్ కోపం అన్నీ వచ్చేస్తాయి. సో ఆ కాజేషన్లో మనం పట్టుకోగలగాలి. కొంతమంది ఏంటంటే ఎదురు చెప్తే ఆ సమాధానం నాకు నచ్చదు, సహించలేరు, అది కూడా వీడిలో ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వీడు ఎవరైనా ఉన్నారనుకోండి, ఫస్ట్ ఎవరి గురించి నేను చెప్తాను అనుకోండి, ఏదో ఏడ్చాలి అంటే తప్పులు పడుతుంటారు వాడిని, ఎదుటి వాళ్ళు తప్పులు పడడంలో ఫస్ట్ ఉంటాడన్నమాట. సో అలాంటి నేచర్ ఉంటుంది. అందువల్ల అది ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో దానివల్ల వీడికి కోపం, చిరాకు ఇవన్నీ డెవలప్ అవుతుంటాయి. చిన్న చిన్న విషయాలకి కోపం వచ్చేస్తుంది. ఆ కోపం వస్తే అసలు పట్టుకోలేము. ఒక్కొక్కసారి ఒళ్ళి తెలియనంత కోపం వస్తుంది వీడికి. అంటే చిన్న చిన్న వాటికంటే ఫర్ ఎగ్జాంపుల్ భోజనం చేస్తున్నాడు అనుకోండి, అందులో కర్రీలో ఏదైనా ఉప్పు తక్కువైంది అనుకోండి, మనం ఏమంటాం, ఉప్పు తక్కువైంది కొంచెం చూసుకో అనేది చెప్తాం. వీడు అలా ఉండదు, ఒక్కసారిగా కంచం కట్టేసి లేచిపోతాడు, ఏం చెప్పడు. అలాగే వాటర్ పోయమన్నాడు అనుకోండి, ఆ గ్లాస్లో వాటర్ పోయాలి, ఆ పోయకపోతే ఆ గ్లాస్ విసిరేస్తాడు. అలాంటి నేచర్. ఇంకా వీడికి చాలా సింపుల్ థింగ్స్ కోపం వచ్చేస్తుంది నక్సముఖలో. అలాంటి వీడు ఆఫీస్కి వెళ్ళి అలా ఎంటర్ అవుతాడు ఇంట్లోకి, పాపం భార్య కిచెన్లో వంట చేసుకుంటుంటుంది, పెద్దగా సౌండ్ వస్తుంది ఒకసారి. అంటే వీడు పాపం ఉలుకుపడి చూస్తుంది, ఏంటంటే సార్ ఎంటర్ అయ్యారన్నమాట. ఏం జరిగింది అంటే ఆయన చైర్ అక్కడ పెట్టద్దని చెప్పాడు. మళ్ళీ ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసరికి అది అక్కడే ఉంది. ఒక్క తన్నితే వాళ్ళ బాల్కనీలోంచి దాటి ఆ బయట ఉన్న అది ఉంటుంది కదా బాల్కనీ, ఆ సైడ్ వాళ్ళు తగిలి సౌండ్ వచ్చింది అనమాట. అంటే అంత ఇరిటేషన్, అంత కోపం వీళ్ళలో వచ్చేస్తుంది, చిన్న వాటికి వచ్చేస్తుంది అనమాట. అలా ఉంటుంది వీళ్ళ యొక్క కోపం. ఒక్కొక్కసారి వీళ్ళది చాలా వైలెంట్గా టర్న్ అయిపోతారు కోపంలో. అలాగే అబ్యూజివ్ వర్డ్స్ వాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికైనా ఒంట్లో పోలేదంటే ఆయనకి చాలా ప్రాబ్లంగా ఉందన్నా అనుకోండి, వీడేమంటాడు తెలుసా, సచ్చాడవాడు అంటాడు. అంటే అంత ఇరిటబిలిటీ, చిన్న వాటికి ఏ సంబంధం లేని వాటి కూడా అలా మాట్లాడేస్తుంటారు. అలాగే పొల్ల విరిసినట్టు మాట్లాడుతుంటారు ప్రతిదానికి కూడా. ఇలాంటి నేచర్ ఉంటుంది. అలాగే వీళ్ళకి ఓర్పు ఉండదు, సహనం అనేది అస్సలు ఉండదు వీళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ షర్ట్ వేసుకుంటున్నాడు అనుకోండి, ఆ షర్ట్ బటన్ రాలేదనుకోండి, అప్పుడే ఐరన్ చేసి వస్తుంది, ఆ బటన్ తీసి వేసుకోవాలి కదా, అది రాకపోతే చించేస్తాడు దాన్ని, పైగా ఐరన్ చేసిన వాడిని కూడా తిడతాడు. అలాంటి నేచర్ ఉంటుంది వీళ్ళు. అంటే ఇరిటబిలిటీ అంత ఉంటుంది వీళ్ళు. తన తప్పు ఉంటే వీడిలో ఒక నేచర్ ఏంటంటే తప్పు ఉంటే యాక్సెప్ట్ చేస్తాడు వీడు, అంటే వెంటనే యాక్సెప్ట్ చేసి సారీ చెప్తాడు కూడా. వీళ్ళు ఇంకొక క్వాలిటీ ఏంటంటే చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, హైలీ రెస్పాన్సిబిలిటీ, డిసిప్లిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అది చాలా మంచిది కదా, మంచి లక్షణం కదా. కానీ వీడిలో ఇంకొక లక్షణం ఏంటంటే ఎదుటివాడు కూడా అంత రెస్పాన్సిబిలిటీలో అంత డిసిప్లిన్తోనూ ఉండాలని కోరుకుంటాడు. అదే కదా సిక్ అంటే, అది వీడిలో ఉన్నటువంటి ప్రాబ్లం. అక్కడ డిస్టర్బ్ అయినప్పుడల్లా వీడికి కోపం, చిరాకు ఇవన్నీ వస్తాయి. మనం ఆ కాజేషన్స్ని మనం పట్టుకున్నట్లయితే ఎందుకు వీడికి కోపం వస్తుంది అనేది మనం తెలుసుకున్నట్లయితే మనం డ్రగ్స్ని ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు, ఐడెంటిఫై చేసి వేయచ్చు. ఇంకొకసారి విపరీతమైన ఇంపల్సెస్లో స్త్రీలు కొంతమంది ఏం చేస్తారంటే ఆ చేతిలో ఉన్న బిడ్డని నిప్పుల్లో వేసేయాలనిపించడం, లేకపోతే నీళ్ళ తొట్టులో తోసేయాలనిపించడం, లేకపోతే వేడి పులుసు భర్తలెత్తి మీద పోయాలనిపించడం, చేతిలో కత్తిపెట్టి ఉంటే విసిరేయాలనిపించడం, అలాంటి ఇంపల్సివ్ నేచర్ వీళ్ళకి అనాలోచితంగా సఖ్యం కాని కోపంలో వచ్చేసి మళ్ళీ తర్వాత వాళ్ళు సృహలోకి వచ్చిన తర్వాత విపరీతంగా బాధపడతారు. అంటే చాలా పశ్చాత్తాపంతో విపరీతంగా బాధపడతారు. ఆ నేచర్ మనకి ఈ నక్సముఖలో బాగా కనిపిస్తుంది. వీళ్ళ కోపం ఎలా ఉంటుందంటే పాల పొంగు చూడండి ఎంతసేపు ఉంటుంది,
అలా ఉంటుంది వీళ్ళ కోపం. అంటే 5 to 10 minutesలో తగ్గిపోతుంది, వెంటనే రిపెంట్ అవుతారు. వీళ్ళకి ఇలాంటి కోపమే, ఇంత ఇరిటబిలిటీ, ఇంత హై లెవెల్లో ఏదైతే మనకి నక్సముఖంలో ఉందో అంత కోపం మనకి క్యాలీకార్బ్ అనే డ్రగ్లో ఉంటుంది. మనం సాధారణంగా చాలా చోట్ల క్యాలీకార్బ్ వేయాల్సిన ప్లేసెస్లో నక్సముఖం కొట్టేస్తుంటాం. అందుకని ఎపిసోడ్ యాంగర్ ఒక్కటి చూసాం అనుకోండి, ఆ నక్సముఖనే కనిపిస్తుంది, అలానే కనిపిస్తుంది. అయితే వీళ్ళలో ఏంటంటే ఒక ప్రధానమైన లక్షణం క్యాలీకార్బ్లో ప్రతిదానికి గొడవ పడతారని చెప్పారు. మాస్టర్ కే గారు చెప్పింది నేను చెప్పేది. ప్రతిదానికి విపరీతమైన గొడవ పడతారు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు భోజనం చేస్తున్నాడు అనుకోండి, ఆ భోజనం చేస్తున్నప్పుడు ఉప్పు తక్కువైంది అంటాడు. మళ్ళీ నెక్స్ట్ డే కూడా భోజనం చేస్తాడు కదా, అప్పుడు కూడా ఉప్పు ఎక్కువైంది అంటాడు, లేకపోతే సరిగా లేదంటాడు. అది మాస్టర్ గారిని వాడు 4 కోసినా సరే ఉప్పు సరిపోయిందని చెప్పడం చెప్పారు. అంటే అంత గొడవ పడే తత్వం వాళ్ళలో ఉంటుందన్నారు. మన సోదరుడు చెప్పాడు కదా రాజశేఖర్, అలాంటి కోపం, అలాంటి గొడవ పెట్టుకునేటువంటి నేచర్ వాళ్ళలో స్ట్రాంగ్గా ఉంటుందన్న. వీళ్ళు ఏంటంటే తగాదా పడి ఇంట్లోంచి వెళ్ళిపోతుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భర్తతో భార్య గొడవ పడింది అనుకోండి, ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఆ పుట్టింటికి వెళ్ళిపోవడం, 2-3 రోజుల దాకా రారు. ఆ నేచర్ ఉంటుందన్నమాట, ఆ గొడవ పడిన నేచర్. అలాగే భర్త కూడా గొడవపడి ఇంట్లోంచి వెళ్ళిపోయి 2-3 రోజులకి రావడం అనేది కూడా ఉంటుంది. అక్కడ ఆడమాగా అనేది ఆ నేచర్ వాళ్ళు అలాగే డ్రైవ్ చేస్తుందండి. సో అందుకని అక్కడ క్యాలీకార్బ్ అనేది ఆడవాళ్ళకే ఉంటుంది అనుకోకూడదు. ఆ గొడవపడి వెళ్ళిపోవడం అనేది ఎవరైనా, ఇప్పుడు బిడ్డలు కొడుకులు కూడా ఒక్కొక్కసారి తండ్రి మీద గొడవపడి వెళ్ళిపోతుంటారు, వెళ్ళిపోయి 2 రోజుల తర్వాత ఇంటికి వస్తారు. సో అలాంటి నేచర్ మనకి ఈ క్యాలీకార్బ్లో బాగా కనిపిస్తుంది. అంటే మనకి తెలియని విషయాన్ని మనం దాన్ని బాగా స్టడీ చేయడం అనేది తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళలో మరి ఎలా మనం డిఫరెన్షియేట్ చేస్తామండి. ఇప్పుడు రైల్వే స్టేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ ఆగి ఉంటుంది స్టేషన్ పైన, ఇంక 5 minutes అంతా ఉంటుంది, ఇంకా రెడీగా వెళ్ళిపోవడం సిద్ధంగా ఉంటుంది ట్రైన్. క్యాలీకార్బ్ ఏం చేస్తాడంటే ఆ రిజర్వేషన్ కౌంటర్ దగ్గర ఆ క్లర్క్తో గొడవ పడుతుంటాడు, విపరీతంగా గొడవ పడుతుంటాడు. మనం చూస్తే ఆ ఎపిసోడ్ చూసాం అనుకోండి, యాంగర్ ఎపిసోడ్లో నిజంగా వీడు నక్సముఖనే అనుకుంటాం. కానీ ఎలా డిఫరెన్స్ అవుతాయి, ఇవి నక్సముఖుడికి ఎంత డిసిప్లిన్ ఉంటుంది, ఎంత త్వరగా బయలుదేరి అక్కడ ఉంటాడు కదా, అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. మరి క్యాలీకార్బ్ వాడు కాబట్టి ఆ టైంలో కూడా గొడవ పడుతున్నాడు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళలో మనకి నేచర్ ఏంటంటే భయం, ఒంటరిగా ఉంటే భయం, ఇది ఒక్కటి డిఫరెన్షియేట్ అయిపోతుంది. మనకు నక్సముఖంలో ఇది ఉండదు. ఒంటరిగా ఉంటే వీడికి ఆ భయంతో లేనిపోని ఊహలు వస్తాయి, వీడికి తలంపులు వస్తాయి. ఏంటంటే సపోజ్ ఫ్యాన్ కింద కూర్చొని అనుకోండి, ఇప్పుడు ఆ ఫ్యాన్ ఉందనుకోండి, అది మీద పడిపోతుందేమో అనిపిస్తుంది. లేకపోతే ఆ ఇల్లు ఉందనుకోండి, అది ఇరిగిపోయి మీద పడిపోతుందేమో, ఆ బిల్డింగ్ కూలిపోయి మీద పడిపోతుందేమో, అలాంటి థాట్స్ అన్నీ వీడికి వచ్చి భయానికి రేట్ చేస్తాయి. ఇలాంటి నేచర్ మనకి నక్సముఖంలో కనపడదు. ఇలా డిఫరెన్షియేట్ చేసుకుంటూ మనం మందులు వేసినట్లయితే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇలాంటి కోపం, ఇంత చికాకు, ఎంత భయంకరమైన కోపం మనకి క్యాలీసల్ఫ్లో కూడా ఉంటుంది. ముక్కోపి అంటాను చూడండి, అలాంటి నేచర్ క్యాలీసల్ఫ్లో ఉంటుంది. అంటే మనం చూడం అంతే, అతి సునాయాసంగా వీడికి కోపం వచ్చేస్తుంది. మన క్యాలీసల్ఫ్ వాడికి చాలా ఇరిటబుల్గా ఉంటారు. అయితే వీడిలో మనకు డిఫరెన్షియేట్ చేసేది ఏంటంటే ఆ ఫియర్నెస్ ఉంటుంది, అలాగే స్టాటిల్స్ ఉంటాయి, చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఒకసారి బుజ్జి గారు ఒక అతను క్యాలీసల్ఫ్ వేస్తే మన సోదరులు వెళ్ళి అడిగితే అసలు కోపం ఎలా ఉంటుందో చూద్దామని మన వాళ్ళు అడిగారన్నమాట. అసలు క్యాలీసల్ఫ్ కోపం ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందామని అడిగితే ఆ పేషెంట్ చెప్పిన లాంగ్వేజ్ ఏంటంటే, నాకు లోపల ఒక వాల్కనో బర్దలైతే ఎలా ఉంటుందో అలా అంత కోపం ఉంటుందని చెప్పాడు. అంటే అంత కోపం ఉంటుంది క్యాలీసల్ఫ్లో. అలాగే మనకి ఎపిస్మెల్ అని ఒక డ్రగ్ ఉంది, అందులో కూడా విపరీతమైన కోపం ఉంటుంది, చిరాకు, విసుగు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కోపానికి సంబంధించిన డ్రగ్సే, కానీ డిఫరెన్షియేషన్ చూడండి మనకు బాగా ఎలా అర్థమవుతుందో. వీళ్ళు ఏం చేస్తారంటే ఎపిస్మెల్ వాళ్ళు మధ్యలో అరుస్తుంటారు, గట్టిగా అరుస్తుంటారు. ఇప్పుడు నక్సముఖంలో చూడండి విసుగు, చిరాకు ఎలా ఉంటాయో, అంత విసుగు, చిరాకు ఎలా ఉంటాయో అలాగే మనకి ఈ ఎపిస్మెల్లో కనపడతాయి. కానీ దానికి దీనికి డిఫరెన్షియేషన్ ఎలా తెలుస్తుంది? వీడు మధ్యలో అరుస్తాడు, గట్టిగా కేకలేస్తుంటాడు. మనకు మెనంజైటిస్లో చూడండి స్టీకింగ్ క్రై అని చెప్పారు బుజ్జి, అలా గట్టిగా అరుస్తారు. అలాంటి నేచర్ ఈ ఎపిస్మెల్లో ఉంటుంది, అక్కడ డిఫరెన్షియేట్ అవుతారు. క్యామెలాలో చూడండి నానా తిట్లు, మాటలు అంటుంటారు కదా. సో వీళ్ళు అలా అనరు ఎపిస్ వాళ్ళు, కానీ సాధించడం అనేది, ఎక్కువసేపు సాధించడం అనేది ఎపిస్లోనే ఉంటుంది, మనకి క్యామెలాలో కూడా ఉంటుంది. మనం అలా డిఫరెన్షియేట్ చేసుకున్నప్పుడు మన డ్రగ్స్ చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళలో
ఏదైనా మన సమాధానపరచటం, వీళ్ళని అంటే వాళ్ళని వారించడం అనేది చాలా కష్టం. ఏదైనా జరిగితే ఇప్పుడు ఇంట్లో ఏదైనా సరుకు లేదనుకోండి, ఆయనకి చెప్తుంటుంది తెమ్మని, ఆయన తేడు. అప్పుడు వీళ్ళకి ఒక విధమైనటువంటి చిరాకు, విసుగు వస్తుంది. ఆ విసుగులో తిడుతుంటారు, నా కంఠశోష కానీ అసలు పట్టించుకోరు మీరు, ఇంట్లో ఏదైనా మీకు అవసరం ఉండదు, పిల్లలు చూస్తే ఆయనకి తగ్గ కొడుకులు, రాక్షసులు వీళ్ళు అని తిట్టుకుంటుంటారు. వాళ్ళు తిట్టుకుంటారు వీళ్ళు ఎక్కువగా. అలాగే ఇంకొకటి ఏంటంటే వీళ్ళలో ఒక విధమైనటువంటి పిల్లల మధ్యలో వచ్చారనుకోండి, గొడవ పడతారని చెప్పారు. మాస్టర్ కే గారు చెప్పింది నేను చెప్పేది. ప్రతిదానికి విపరీతమైన గొడవ పడతారు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు భోజనం చేస్తున్నాడు అనుకోండి, ఆ భోజనం చేస్తున్నప్పుడు ఉప్పు తక్కువైంది అంటాడు. మళ్ళీ నెక్స్ట్ డే కూడా భోజనం చేస్తారు కదా, అప్పుడు కూడా ఉప్పు ఎక్కువైంది అంటాడు, లేకపోతే సరిగా లేదంటాడు. అది మాస్టర్ గారిని వాడు 4 కోసినా సరే ఉప్పు సరిపోయిందని చెప్పడం చెప్పారు. అంటే అంత గొడవ పడే తత్వం వాళ్ళలో ఉంటుందన్నారు. మన సోదరుడు చెప్పాడు కదా రాజశేఖర్, అలాంటి కోపం, అలాంటి గొడవ పెట్టుకునేటువంటి నేచర్ వాళ్ళలో స్ట్రాంగ్గా ఉంటుందన్న. వీళ్ళు ఏంటంటే తగాదా పడి ఇంట్లోంచి వెళ్ళిపోతుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భర్తతో భార్య గొడవ పడింది అనుకోండి, ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఆ పుట్టింటికి వెళ్ళిపోవడం, 2-3 రోజుల దాకా రారు. ఆ నేచర్ ఉంటుందన్నమాట, ఆ గొడవ పడిన నేచర్. అలాగే భర్త కూడా గొడవపడి ఇంట్లోంచి వెళ్ళిపోయి 2-3 రోజులకి రావడం అనేది కూడా ఉంటుంది. అక్కడ ఆడమాగా అనేది ఆ నేచర్ వాళ్ళు అలాగే డ్రైవ్ చేస్తుందండి. సో అందుకని అక్కడ నక్సం కాలికార్ప్ అనేది ఆడవాళ్ళకే ఉంటుంది అనుకోకూడదు. ఆ గొడవపడి వెళ్ళిపోవడం అనేది ఎవరైనా, ఇప్పుడు బిడ్డలు కొడుకులు కూడా ఒక్కొక్కసారి తండ్రి మీద గొడవపడి వెళ్ళిపోతుంటారు, వెళ్ళిపోయి 2 రోజుల తర్వాత ఇంటికి వస్తారు. సో అలాంటి నేచర్ మనకి ఈ కాలికార్ప్లో బాగా కనిపిస్తుంది. అంటే మనకి తెలియని విషయాన్ని మనం దాన్ని బాగా స్టడీ చేయడం అనేది తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళలో మరి ఎలా మనం డిఫరెన్షియేట్ చేస్తామండి. ఇప్పుడు రైల్వే స్టేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ ఆగి ఉంటుంది స్టేషన్ పైన, ఇంక 5 minutes అంతా ఉంటుంది, ఇంకా రెడీగా వెళ్ళిపోవడం సిద్ధంగా ఉంటుంది ట్రైన్. కాలికార్ప్ బోర్డు ఏం చేస్తారంటే ఆ రిజర్వేషన్ కౌంటర్ దగ్గర ఆ క్లర్క్తో గొడవ పడుతుంటాడు, విపరీతంగా గొడవ పడుతుంటాడు. మనం చూస్తే ఆ ఎపిసోడ్ చూసాం అనుకోండి, యాంగర్ ఎపిసోడ్లో నిజంగా వీడు నక్సంగానే అనుకుంటాం. కానీ ఎలా డిఫరెన్స్ అవుతాయి ఇవి, నక్సంకాడికి ఎంత డిసిప్లిన్ ఉంటుంది, ఎంత త్వరగా బయలుదేరి అక్కడ ఉంటాడు కదా, అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. మరి కాలికార్ప్ బోర్డు కాబట్టి ఆ టైంలో కూడా గొడవ పడుతున్నాడు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళలో మనకి నేచర్ ఏంటంటే భయం, ఒంటరిగా ఉంటే భయం, ఇది ఒక్కటి డిఫరెన్షియేట్ అయిపోతుంది. మనకు నక్సంకోలో ఇది ఉండదు. ఒంటరిగా ఉంటే వీడికి ఆ భయంతో లేనిపోని ఊహలు వస్తాయి, వీడికి తలంపులు వస్తాయి. ఏంటంటే సపోజ్ ఫ్యాన్ కింద కూర్చొని అనుకోండి, ఇప్పుడు ఆ ఫ్యాన్ ఉందనుకోండి, అది మీద పడిపోతుందేమో అనిపిస్తుంది. లేకపోతే ఆ ఇల్లు ఉందనుకోండి, అది ఇరిగిపోయి మీద పడిపోతుందేమో, ఆ బిల్డింగ్ కూలిపోయి మీద పడిపోతుందేమో, అలాంటి థాట్స్ అన్నీ వీడికి వచ్చి భయానికి క్రియేట్ చేస్తాయి. ఇలాంటి నేచర్ మనకి నక్సంకోలో కనపడదు. ఇలా డిఫరెన్షియేట్ చేసుకుంటూ మనం మందులు వేసినట్లయితే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇలాంటి కోపం, ఇంత చికాకు, ఎంత భయంకరమైన కోపం మనకి క్యాలీసల్ఫ్లో కూడా ఉంటుంది. ముక్కోపి అంటాను చూడండి, అలాంటి నేచర్ క్యాలీసల్ఫ్లో ఉంటుంది. అంటే మనం చూడం అంతే, అతి సునాయాసంగా వీడికి కోపం వచ్చేస్తుంది. మన క్యాలీసల్ఫ్ వాడికి చాలా ఇరిటబుల్గా ఉంటారు. అయితే వీడిలో మనకు డిఫరెన్షియేట్ చేసేది ఏంటంటే ఆ ఫియర్నెస్ ఉంటుంది, అలాగే స్టాటిల్స్ ఉంటాయి, చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఒకసారి బుజ్జి గారు ఒక అతను క్యాలీసల్ఫ్ వేస్తే మన సోదరులు వెళ్ళి అడిగితే అసలు కోపం ఎలా ఉంటుందో చూద్దామని మన వాళ్ళు అడిగారన్నమాట. అసలు క్యాలీసల్ఫ్ కోపం ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందామని అడిగితే ఆ పేషెంట్ చెప్పిన లాంగ్వేజ్ ఏంటంటే, నాకు లోపల ఒక వాల్కనో బర్దలైతే ఎలా ఉంటుందో అలా అంత కోపం ఉంటుందని చెప్పాడు. అంటే అంత కోపం ఉంటుంది క్యాలీసల్ఫ్లో. అలాగే మనకి ఎపిస్మెల్ అని ఒక డ్రగ్ ఉంది, అందులో కూడా విపరీతమైన కోపం ఉంటుంది, చిరాకు, విసుగు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కోపానికి సంబంధించిన డ్రగ్సే, కానీ డిఫరెన్షియేషన్ చూడండి మనకు బాగా ఎలా అర్థమవుతుందో. వీళ్ళు ఏం చేస్తారంటే ఎపిస్మెల్ వాళ్ళు మధ్యలో అరుస్తుంటారు, గట్టిగా అరుస్తుంటారు. ఇప్పుడు నక్సంకోలో చూడండి విసుగు, చిరాకు ఎలా ఉంటాయో, అంత విసుగు, చిరాకు ఎలా ఉంటాయో అలాగే మనకి ఈ ఎపిస్మెల్లో కనపడతాయి. కానీ దానికి దీనికి డిఫరెన్షియేషన్ ఎలా తెలుస్తుంది? వీడు మధ్యలో అరుస్తాడు, గట్టిగా కేకలేస్తుంటాడు. మనకు మెనంజైటిస్లో చూడండి స్టీకింగ్ క్రై అని చెప్పారు బుజ్జి, అలా గట్టిగా అరుస్తాడు. అలాంటి నేచర్ ఈ ఎపిస్మెల్లో ఉంటుంది, అక్కడ డిఫరెన్షియేట్ అవుతారు. క్యామెలాలో చూడండి నానా తిట్లు, మాటలు అంటుంటారు కదా. సో వీళ్ళు అలా అనరు ఎపిస్ వాళ్ళు, కానీ సాధించడం అనేది, ఎక్కువసేపు సాధించడం అనేది ఎపిస్లోనే ఉంటుంది, మనకి క్యామెలాలో కూడా ఉంటుంది. మనం అలా డిఫరెన్షియేట్ చేసుకున్నప్పుడు మన డ్రగ్స్ చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళలో ఏదైనా మన సమాధానపరచడం, వీళ్ళని అంటే వాళ్ళని వారించడం అనేది చాలా కష్టం.
ఏదైనా జరిగితే, ఇప్పుడు ఇంట్లో ఏదైనా సరుకు లేదనుకోండి, ఆయనకి చెప్తుంటుంది తెమ్మని, ఆయన తేడు. అప్పుడు వీళ్ళకి ఒక విధమైనటువంటి చిరాకు, విసుగు వస్తుంది. ఆ విసుగులో తిడుతుంటారు, నా కంఠశోష కానీ అసలు పట్టించుకోరు మీరు, ఇంట్లో ఏదైనా మీకు అవసరం ఉండదు, పిల్లలు చూస్తే ఆయనకు తగ్గ కొడుకులు, రాక్షసులు వీళ్ళు అని తిట్టుకుంటుంటారు. వాళ్ళు తిట్టుకుంటారు వీళ్ళు ఎక్కువగా. అలాగే ఇంకొకటి ఏంటంటే, వీళ్ళలో ఒక విధమైనటువంటి పిల్లల మధ్యలో వచ్చారనుకోండి, ఫ్యామిలీలలో ప్రతిదానికి గొడవ పడతారు, తిడతారు. కోపం వస్తే తిడతారు, ఫస్ట్ తిట్టి గొడవ పడడం, ఏడవడం. కోపం వచ్చిందంటే ఏడుపు కోపం రెండు కలిపి ఉంటాయని చెప్పారు మాస్టర్ గారు. అంటే గయ్యాలితనం అంటాం చూడండి, అలాంటి నేచర్ మనకి ఈ క్యామెల్లలో కనపడుతుంది. వీళ్ళు ఏంటంటే నక్సోముకలో చూడండి, వాడైనా తప్పు ఉంటే ఇమీడియట్గా యాక్సెప్ట్ చేస్తాడు, వీడు ఒప్పుకోడు. అక్కడే చికాకు వీళ్ళతోటి. తప్పు చేసినా సరే ఒప్పుకోరు. మనం ఏదైనా కన్విన్స్ చేద్దామని మాట్లాడాం అనుకోండి, మనతో వాదిస్తారు. పిడివాదం అంటాను చూడండి, అలా చేస్తారు వీళ్ళు, ఎక్కడా కూడా దాన్ని ఒప్పుకోరు. అలాంటి నేచర్ మనకి క్యామెల్లలో మనకు కనపడుతుంది. ఆ విధంగా మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఆ కోపం వస్తే ఎదుటి వాళ్ళని తిట్టడంతోనే ప్రారంభిస్తారు. మాస్టర్ గారు మంచి ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఇచ్చారండి. అంటే క్యామెల్ల నేచర్లో ఎలా ఉంటుందంటే, పదాలు మీకు చెప్తాను, ఎందుకంటే మనం నిజంగా మీరు చదువుకోవాలి. వైలెంట్ డిజైర్ టు డిజగ్రీ అన్నారు. ఆ పదాలు చూడండి ఎంత బాగా ఇచ్చారు. వైలెంట్ డిజైర్ టు డిజగ్రీ. వాడు కోపంలో మాట్లాడడానికి ఇష్టం ఉండదు. అంటే నీకు ఎలా ఉందని అడిగాను అనుకోండి, మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఒక లంపగా కొట్టిన తర్వాత గాడిదల్లే ఏం తెలుస్తుంది, నీకు వస్తే తెలుస్తుంది అన్నారు. అంటే ఆ సమాధానం చూడండి. మనమైతే ఏం చెప్తాం, నేను నుంచి ఉంది ఇంకా కొద్దిగా ఉందని ఏదో చెప్తాం. వాడు అలా చెప్పడంటే ముందు కొట్టడం కానీ తిట్టడం కానీ చేస్తాడన్న. అది పెద్దవాళ్ళు కాబట్టి అలా చేస్తారు కదా. మరి చిన్నపిల్లలు ఎలా చేస్తారు క్యామెల్లా వాడైతే అంటే, వాడికి ఒక ఓన్ లాంగ్వేజ్ ఉంటుంది, దానికి ఒక లాంగ్వేజ్ ఉందని చెప్పారు. వాడు కూడా ఎక్స్ప్రెస్ చేస్తాడు ఇదే వేలో. అదేంటంటే ఎవరికైనా కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, ఆ క్యామెల్లా పిల్ల మామూలుగా జనరల్గా క్యామెల్లా వాళ్ళు కాకుండా మామూలుగా కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, కడుపు నొప్పి అని ఏడుస్తాం. వీడి కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, విపరీతంగా అంటే కడుపు నొప్పి అని గట్టిగా ఏడుస్తాడు. ఆ ఏడుపు ఎలా ఉంటుందంటే, ఆ బిల్డింగ్ మొత్తం అదిరిపోతుంది, లేకపోతే ఆ స్ట్రీట్ అంతా అనిపిస్తుంది, అంత గట్టిగా ఏడుస్తాడని చెప్పారు క్యామెల్లా పిల్లవాడు. ఈ లోపల ఇతను ఏం చేస్తాడంటే, వీళ్ళకి లేట్ అయింది అనుకోండి మందు తేవడం, ఈయన పాపం ఏం చేస్తాడంటే చెస్ట్ దగ్గరికి వెళ్తాడు, ఆ సీ ఎవడో తీసి ఎక్కడో పెడతాడు. ఈ లోపల పాపం ఆయన తేవడం లేట్ అవుతుంది కదా, ఈ లోపల వీడు చేస్తాడండి, ఆ జుట్టు ఇలా పీకేసుకుని గట్టిగా కడుపు నొప్పిని గట్టిగా ఏడుస్తూ కాళ్ళు రెండు చాపేసి ఆ నేలకేసి కొడతాడండి. వాడు కొట్టాడు కదా, పెద్దవాళ్ళు కొట్టారు కదా లెంప మీద, ఒక చంపగా కొడతారు కదా, పెద్దవాళ్ళు కొట్టినట్టుగా వీడు ఏం చేస్తాడంటే నేలను కొడతాడు కాలు. ఆడు కొట్టినప్పుడు అలా ఇటు లెంపగా తగిలినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఆ కాలు ఇరిగిపోతున్నామని భయం వేస్తుంది మనకి. అంత త్వరగా తెచ్చేయాలి వాడు మందు. అలాంటి నేచర్ ఆ టపీమని కొడుతుంటే మనకు ఆ కాలు ఇరిగిపోతుందేమో అని భయం వేస్తుంది. అలాంటి నేచర్, అలాంటి ఎక్స్ప్రెషన్ మనకి క్యామెల్లలో కనబడుతుంది. అంటే మనం అబ్జర్వ్ చేస్తాం కానీ సరిగా చూసుకోం. ఇలాంటి డిఫరెన్షియేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఈజీగా మనం డ్రగ్స్ వేయచ్చు. అడగగానే ఇచ్చేయాలన్నమాట. అడిగింది వెంటనే ఇచ్చేయాలి. లేట్ చేస్తే విపరీతంగా కోపం వచ్చేస్తుంది వీళ్ళకి. ఆ చేతిలో ఆ ఇచ్చింది కూడా విసిరేస్తారు. మనం ఎంతో కష్టపడి తెస్తాం. ఒక సెల్ ఫోన్ అడిగాడు అనుకోండి, అది మీరు 50,000 సెల్ ఫోన్ అయినా సరే మీరు లేట్గా తెచ్చారంటే విసిరి పారేస్తాడు. అలాంటి నేచర్ మనకి క్యామెల్లలో, అలాంటి నేచరే మనకి బ్రయోనియాలో కూడా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఆ సీజన్లో లేనివి అడుగుతారు వాళ్ళు. మనం ఎక్కడెక్కడో తిరిగి తీసుకొస్తాం. అంత కష్టపడి తెచ్చిన తర్వాత సింపుల్గా వద్దని రిజెక్ట్ చేసేస్తాడు. అంత వైలెన్స్ ఉండదు బ్రయోనియాలో. మనకి బ్రయోనియాలో మిగతా సింటమ్స్ చూసుకుంటే అన్ని పలకరిస్తే కోపం రావడం, ఆ స్లగిష్నెస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనం కంపేర్ చేసుకుని డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఆ ఒక్క సింటమ్ని బట్టి క్యామెల్లాను అలా వేసేయకూడదు. సో మిగతాయి మనం చూసుకుంటుండాలి. ఇంకొకటి అంటే వీళ్ళ కోపం, క్యామెల్లా వాళ్ళ కోపం ఎలా ఉంటుందంటే, మాస్టర్ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్సే. క్యామెల్లా భర్త అనుకోండి అన్నం తింటున్నాడు, భార్య వడ్డిస్తూ ఉంటుంది, అన్నం కొంచెం మెత్తగా ఉందనమాట, ఆ కంచం తినే తీసి భార్య నెత్తి మీద పోసేస్తాడని చెప్పారు. ఏం మాట్లాడు వాడేం చెప్పడు. అలాంటి నేచర్, అంత ఇరిటబిలిటీ, అంత కోపం మనకి ఈ క్యామెల్లాలో కనిపిస్తుంది. ఒకవేళ భార్య క్యామెల్లా అయితే ఒకసారి ఊహించుకోండి. అంటే భర్త భోజనం చేస్తున్నాడు, పాపం భార్య క్యామెల్లా కదా వడ్డిస్తుంది. ఆయన పొరపాటున మెల్లగా అన్నాడు, ఏంటంటే అన్నం ఏంటంటే ఈరోజు కొంచెం మెత్తగా ఉంది అన్నాడు. ఏం చేస్తుందండి, ఆ తినే కంచం తీసేసుకుని, పాపం అన్నం తింటాడు కదా, అది తీసేసుకుని వండిన అన్నం కూడా అందులో పోసి మొత్తం బయట పారేస్తుంది. చూసారా, అంత ఇరిటబిలిటీ, అంత యాంగర్, అలా ఉంటుంది ఎక్స్ప్రెషన్ వాళ్ళది. ఆ రోజు పాపం ఎవరికి ఫుడ్ ఉండదు.
ఆ రోజంతా సాధిస్తుంది, విపరీతంగా సాధిస్తుంది. వాడు గుప్పెట్లో ప్రాణాలు అలా గుప్పెట్లో పెట్టుకుని బతకాలి ఆ రోజంతా కూడా. అది ఎంతకాలం ఉంటుంది అంటే ఆ రోజు ఉండదు, నెక్స్ట్ డే వాడి ప్రాప్తాన్ని బట్టి ఉంటుంది. అది ఎప్పుడు తగ్గుతుందో మనకు తెలియదు. అంటే ఆ ప్రొలాంగ్డ్ యాంగర్ అనేది మనకి ఈ క్యామెలలో కనిపిస్తుంది. మనకి అదే నక్సముఖాలు అలా ఉండదు, చూసారా? ఆ డిఫరెన్షియేషన్ చూసుకోవాలి. చూసుకుంటే మనం ఈజీగా డ్రగ్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ప్రొలాంగ్డ్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు గోస్ ఆన్ క్రిటిసైజింగ్ అదర్స్. ఇంకోటి ఏంటంటే 10 మందిలోనూ ఇన్సల్ట్ చేస్తారు. పాపం ఎవరైనా అవమానపరచాలనుకోండి, ఎవరైనా తప్పు చేస్తే పక్కకి వెళ్ళి చెప్తాం అలా చేయకూడదు నాన్న, ఇంకెప్పుడు చేయకండి. వీళ్ళు అలా కాదు, 10 మందిలోనూ వాళ్ళని అవమానపరుస్తారు. అలాంటి నేచర్ మనకి, అంత కోపం, ఇరిటబిలిటీ ఈ క్యామెల్లలో కనపడుతుంది. దేనికి సాటిస్ఫై అవ్వరు వీళ్ళు. పోనీ ఎంత రభస చేస్తున్నారు కదా, ఎంత అడావిడి చేస్తున్నారు కదా, ఏదైనా అంటే పోనీ సైలెంట్గా ఉందాం అని కూర్చున్నాడు అనుకోండి, ఏం మాట్లాడకుండా ఏం చేస్తారో తెలుసా? నీకేం పట్టదు, నేను చచ్చినా నీకు పట్టదు. నన్ను నువ్వు ఎప్పుడు పట్టించుకున్నావు కనుక, నువ్వు నన్ను ఎప్పుడైనా ప్రేమగా చూసుకున్నావా అంటారు. ఎవరిని ప్రేమగా చూసుకున్నారు చెప్పండి? సో అలాంటి నేచరు ఈ క్యామెల్ ఉంటుంది. పాపం కాముగా ఉన్నా అన్న ప్రాబ్లం, ఎలా ఉన్నా తంటనే వెళ్తావు. సో అలాంటి నేచర్ మనకి క్యామెల్లో కనపడుతుంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఏదైనా బాధ వచ్చింది అనుకోండి, వీళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో దానికి 10 రెట్లు ఎదుటివాడు బాధపడాలని కోరుకుంటారు. ఒకసారి రాజుగారు మందులు ఇస్తున్నప్పుడు ఆయన చెప్పింది, ఒక తల్లి వచ్చారు, ఆవిడ బిడ్డను ఎత్తుకుని వచ్చారు. అయితే ఆవిడకి ప్రాబ్లం ఏంటంటే కొన్ని రోజుల నుంచి విపరీతమైనటువంటి నీరసం, కళ్ళు తిరగడం, అసలు ఏ పని చేసుకోవాలని పొజిషన్లో ఉన్నారు. ఆవిడ కూలి పని చేసుకుంటుంది పాపం రోజు. ఎందుకు అంటే కాజేషన్ ఏంటంటే ఆవిడకి నిద్ర లేదు కొన్ని రోజులుగా నిద్రపోవడం లేకపోవడం వల్ల అలాంటి సింటమ్స్ డెవలప్ అయ్యి మనం ఏం చేస్తాం, కాకులస్ ఇండికా ఇస్తాం కదా. ఆయన కూడా కాకులస్ ఇండికా రాశారు 200 రాసి ఆయన ఆలోచించారు. అంటే ఆయన చాలా ప్రేమస్వరూపులు మా శ్రీకే గారులనే. అసలు ఈ మందు ఇచ్చేస్తాం సరే మళ్ళీ వస్తుంది కదా, అసలు ఈ కాజేషన్ ఏంటో ఆయనకు తెలిసి చూశారు, కేసెట్ చదివారు. అప్పుడు అడిగారు అనమాట, ఈ ప్రాబ్లం అంతా ఈవిడి గురించే కదా, నువ్వు ఎత్తుకున్నావు కదా, ఈ పిల్లవాడి గురించే కదా అని అడిగారు ఆవిడని. అవునండి, వీడే ప్రాబ్లం నాకు. అసలు నైట్ అంతా కూడా ఏడిపిస్తాడు, వాడిని కింద జించితే ఏడుస్తాడు. అందుకని షిఫ్ట్ వైజ్ వాళ్ళ ఇంట్లో అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎత్తుకుంటారు, కింద దించితే చాలు ఏడుస్తాడు. అది ప్రాబ్లం. అప్పుడు రాజమాస్టర్ గారు చూసి ఎవరికి మందేయాలో తెలిసింది ఆయనకి, అంతే కదా. ఇప్పుడు మందయ్యే ఇప్పుడు ఆవిడకొక్కరికి ఇచ్చేస్తే పని చేయాలి. అంటే ప్రేమ అంటే ఎలా ఉండాలి, మనం ట్రీట్ చేసేటప్పుడు మన హృదయం ఎలా ఉండాలో మీకు అర్థం అవడం కోసం ఈ కేసు చెప్తున్నాను. అంటే మనం మందులు ఇచ్చాం, మన దగ్గరికి ఎంతమంది పేషెంట్లు వచ్చారు కౌంట్ చేయడం కాదు, మనం ఇచ్చిన పేషెంట్కి పర్ఫెక్ట్గా మనం మందు ఇచ్చాం లేదా, వాళ్ళ బాధను తగ్గించేటట్టుగా మాస్టర్ గారి వేలో ఇచ్చాం లేదని చూసుకోవాలి. అప్పుడు ఆ కేసు అమ్మ మీ పిల్లవాడు కూడా మందేనా, ఈ కోపం ఏడుపది తగ్గుతుంది అని చెప్పారు. ఆవిడ ఎంతో ఆనందపడింది. అప్పుడు కేస్ షీట్ రాయించి ఆవిడకు ఆ అబ్బాయి కూడా మంది ఇచ్చారు. ఆ నెక్స్ట్ మంత్ వచ్చారండి ఆవిడ. నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు ఆవిడ మొహంలో ఒక వెలుగు చూడాలి, అది మనం నిజంగా ఆనందించాల్సిన విషయం. ఏమన్నారంటే, ఏమండి మీరు నాకు తెలియదు ఇలా ఏడిస్తే మందులు ఉంటాయని. ఆవిడ చెప్పిన సమాధానం, నాకు ఇన్నాళ్ళు తెలియక నేను ఎన్నాళ్ళు బాధపడ్డాను అని చెప్పారు ఆవిడ. అందుకని నాలాగా బాధపడే తల్లులు మా కాలనీలో 10 మంది ఉన్నారండి, వాళ్ళని తీసుకొచ్చానని చెప్పారు ఆవిడ. చూసారా, ప్రేమ అంటే అలా ఉంటుంది. అది ఈ క్యామెలాలో అంటే చూడండి, వాడు ఎంతమందిని సఫర్ చేశాడు, వీడు బాధపడే దానికంటే 10 రెట్లు అందరినీ సఫర్ చేశాడు. అలాంటి నేచర్ క్యామెలాలో ఉంటుందన్నమాట, మనం అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి ఎన్కార్డియంలో విపరీతమైన కోపం ఉంటుంది, వాళ్ళు వైలెన్స్ కూడా విపరీతంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు తిట్టారనుకోండి, నానా బేభత్సంగా తిడతారు. అయితే క్యామెల్లా తిట్టికి వీళ్ళ తిట్టికి డిఫరెన్స్ ఏంటంటే, వీళ్ళంతా డిస్ట్రక్టివ్ మైండ్. అంటే డిస్ట్రక్టివ్ అంటే నువ్వు నాశనం అయిపోను, నువ్వు బూడిదిగాను, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇలానే తిడతారు, ఏం డిఫరెన్స్ ఏ ఉండదు. సో ఇలాంటి నేచర్ మనకి ఎన్కార్డియంలో కనపడుతుంది. ఆ కోపంలో వాళ్ళ ఎక్స్ప్రెషన్ అనమాట. వాళ్ళు ఏంటంటే రాతి హృదయం అంటాను చూడండి, అలా ఉంటుంది వీళ్ళ హృదయం. ప్రేమ ఉండదు, జాలి, ప్రేమ, దయ వీళ్ళకి అసలు ఆ పదాలు ఏంటో కూడా తెలియదు. అలా ఉంటుంది వీళ్ళ నేచర్. అంటే దుష్ట స్వభావం అంటాం చూసారా, అలా ఉంటుంది. శాడిజం ఎక్కువగా ఉంటుంది. ఎంత శాడిజం ఉంటుందో అదే వాళ్ళ బాస్ దగ్గర చాలా సబ్మిసివ్గా ఉంటారు, కామ్గా ఉంటారు. చూస్తే మనం వెనకాడేమో అనుకో అప్పుడు ఆ టైంలో.
వాడు ఎక్కడ చూపించాలా వాళ్ళ దగ్గర చూపిస్తాడు. వాడికి అనుకువగా ఉన్న చోట, లేకపోతే ఒక రివెంజ్ తీర్చుకోవాలనుకున్నాడు అనుకోండి, వాళ్ళని ప్లాన్ చేసి ఒక పులి మేక కోసం ఎలా ఎదురు చూస్తుందో అలా ఎదురు చూసి వాళ్ళని చంపేస్తాడు, ఎక్కడ తగ్గడు ఇంకా. సో అలాంటి నేచర్ మనకి. ఆ చంపేటప్పుడు కూడా వాళ్ళకి ఏదైనా జాలి ఏమి అనిపించదు. ఇంకొకసారి ఏంటంటే వీళ్ళు ఒక్కొక్కసారి బుజ్జి గారు చెప్పింది, బుజ్జి గారి నోట్స్లో నేను చూశాను, స్ప్లిట్ సెకండ్స్లో వాళ్ళు డిసిషన్ చేసుకుంటారు. ఒక ఎర్రగా రాడు పిల్లవాడు ఆడుకుంటూ ఒక రాడు ఎర్రగా కాల్చి పక్కింటి అమ్మాయి తొడ మీద పెట్టాడు. ఎంత దారుణం అండి అది. అసలు కాల్చడమే మన భయంకరం. దాన్ని తీసుకెళ్ళి చిన్నపిల్ల తొడ మీద పెట్టామంటే అది ఎంత రాక్షసత్వం. అది మనకి ఒళ్ళు ఒకసారి భయం వేస్తుంది కదా. వీడికి ఏం అనిపించదు. అది వెనకాటంలో ఏమీ అనిపించకుండా చేస్తాడు ఆ పని. అది అంటే ల్యాక్ ఆఫ్, అది మనకు రాతి హృదయం అంటాం కదా, అది అనమాట ల్యాక్ ఆఫ్ ఎఫెక్షన్స్ అనేది. ఇంకొకటి ఏంటంటే ఇది నక్సముఖంలో ఉండదు ఇలా. మీకు అది ఆ డిఫరెన్షియేషన్ చూసుకోండి. చూడడానికి కోపంలో ఎపిసోడ్లో ఇద్దరు ఒకలాగే కనిపిస్తారు. నక్సముఖ బదులు వెనకాడే బదులు నక్సముఖ వెలుగుడిది. వాడి హృదయం మనం చూడగలగాలి. కేషీట్లో మనకు తెలుస్తుంది. అది చూసుకోవాలి మనం. వీరికి దక్కనది ఎవరికి దక్కని స్వభావం, దక్కనివారు అసలు. వీడు ఎవరైనా లవ్ చేశాడు అనుకోండి, ఆ అమ్మాయికి పెళ్ళి కుదిరి అన్న పెళ్లి చేసుకుంటుంది ఇంకొకళ్ళని తెలిసింది అనుకోండి, వీడికి ఇంకా ఆ అమ్మాయిని ప్లాన్ చేసి చంపేస్తాడు. ఆ చంపేటప్పుడు కూడా ఎక్కడ వెనకాడు. అలాంటి నేచర్ ఉంటుంది వీడికి. క్రూరంగా ఉంటారు, కనికరం ఉండదు, అసలు హృదయం ఉండదు. ఒకసారి నేను చూసినటువంటి కేసు, నేను ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో ఒక తల్లి నా దగ్గరికి వచ్చారు. ఆవిడ ఏం చెప్పారంటే, నేను నైట్ 9:30కి పిండి వంటలు చేసుకుంటున్నానండి. అప్పుడు మా అబ్బాయి నా దగ్గరికి వచ్చి 10,000 అడిగాడంటే. అయితే ఆవిడ అందంటే, ఇప్పుడు నా దగ్గర క్యాష్ లేదురా, రేపు పొద్దున్న నాన్నగారు బ్యాంక్కి వెళ్ళి తీసుకుని ఇస్తారో నీకు అని చెప్పి మళ్ళీ వచ్చాడు ఆవిడ మళ్ళీ అదే సమయం ఉంటే ఇచ్చేస్తుంది కదా, ఇవ్వలేదు పాపం, ఉంటే ఇస్తుంది కదా. అందుకని నెక్స్ట్ టైం కూడా అదే ఆన్సర్. థర్డ్ టైం వచ్చాడు, అప్పుడు అదే ఆన్సర్ చెప్పింది ఆవిడ. వాడికి ఒక్కసారిగా స్ప్లిట్ సెకండ్లో డిసిషన్ తీసుకున్నాడు. ఏంటి చేశాడంటే, ఆ నూనె పిండి వంటలు చేస్తున్నప్పుడు నూనె ఎంత టెంపరేచర్స్తో ఉంటుంది, దాన్ని పట్టుకుని ఆవిడ మీద పోసి వెళ్ళిపోయి టీవీ చూస్తున్నాడు. వేసేసి టీవీ చూస్తున్నాడు వాడు. ఎంత దారుణం, ఎంత టెంపరేచర్తో ఉంటుంది అది ఆ నూనె. అలా పోయడం అంటే ఆ పోసేటప్పుడు కూడా మనకి అనిపిస్తుంది కదా ఎంతో కొంత, వాడికి అనిపించదు. అలాంటి నేచర్ అంటే రాతి హృదయం అనేటువంటిది ఈ ఎన్కార్డియంలో ఉంటుంది. అంటే అంత కోపంలో అలా చేసేస్తారు వాళ్ళు, అంత కోపం ఉంటుంది. అది ఎలా ఉంటుంది, ఎక్స్ప్రెషన్ రాక్షసత్వంతో కూడినటువంటి ఎక్స్ప్రెషన్ ఉంటుంది కోపంలో. ఇది మనం బాగా గుర్తుపెట్టుకుంటే మనకి ఎన్కార్డియం తెలుస్తుంది అనమాట. ఇంట్లో వాళ్ళని టార్చర్ చేస్తారు. కొంతమంది సైలెంట్గా ఉంటారు ఎన్కార్డియం వాళ్ళు. చూడడానికి మనం ఏమనుకుంటామంటే వీడేదో ఇగ్నిషియమో అనుకుంటాం, కానీ వాడు ఎంత టార్చర్ చేస్తాడంటే ఇంట్లో వాళ్ళని సాలీ చాలకుండా డబ్బులు ఇవ్వడం, వాళ్ళు బాధపడుతుంటే వీడు ఎంజాయ్ చేస్తుంటాడు. అలాంటి నేచర్ కూడా ఎన్కార్డియంలో ఉంటుంది. చిన్నపిల్లలు మనకు ఇప్పుడు రాఘవన్ చెప్పినట్టుగా చిన్నపిల్లలు ఎలా దొరుకుతారంటే ఎన్కార్డియంలో చిన్న చిన్న చీమల్ని పురుగుల్ని వెంటాడి చంపుతారు. అంటే ఆ క్రూయల్టీ, ఆ దుష్ట స్వభావం అనేది వాళ్ళలో ఇమిడి ఉంటుందన్నమాట. దానివల్ల అలా బిహేవ్ చేస్తారు. ఆ కోపంలో అలా చేస్తారు వాళ్ళు. గిచ్చటం, కొట్టడం, రాళ్ళు విసరడం, ఆడుకుంటుంటే పిల్లలు తోసేసి వెళ్ళిపోతాడు వాడు. ఇప్పుడు కొంతమంది సైలెన్సర్ లేకుండా డ్రైవ్ చేస్తారు చూడండి, పాపం మెల్లగా నడుస్తుంటారు, వాళ్ళ దగ్గర విపరీతమైన సౌండ్ చేసి వాళ్ళు భయపడతారు కదా, హడిలిపోతారు కదా, అది చూసి ఆనందిస్తాడు వాడు. అలాంటి నేచర్ మనకి ఎన్కార్డియంలో ఉంటుంది. ఒకసారి నేను ఒక కేసు వచ్చింది. ఆవిడ కంప్లైంట్ ఏంటో తెలుసా, నేను నొప్పులు ఉన్నా జ్వరం ఉన్నా అని రాలేదు. ఆవిడకి కంప్లైంట్ ఏంటంటే, మా పిల్లవాడు మా ఇంటి ఎదురు ఉన్న స్ట్రీట్లో ఎవరిని వెళ్ళనట్లేదండి, ఎవరే తిరగట్లేదు ఆ స్ట్రీట్లో. ఎందుకు అని అడిగితే వచ్చిన వాళ్ళందరినీ రాళ్ళు ఇచ్చి కొడుతున్నాడు వాడు. కొన్ని రాళ్ళు పెట్టుకుని ప్రతి వాళ్ళని కొడుతున్నాడు కనపడకుండా వాళ్ళని. ఆ రాళ్ళు ఇచ్చి కొట్టడం వల్ల ఆ స్ట్రీట్లో ఎవరు వెళ్ళడం లేదు. అర్థమవుతుందా మీకు? అప్పుడు ఎన్కార్డియం వేసాను నేను. వేసిన తర్వాత 1 month తర్వాత ఆవిడ వచ్చారు, మా స్ట్రీట్లో అందరూ తిరుగుతున్నారండి హాయిగా మా ఇంటి ముందు నుంచి. అంటే వాళ్ళ ఇంటి ముందు నుంచి ఎవరు వెళ్ళడం లేదు. అలాంటి నేచర్ మనకి ఎన్కార్డియంలో కనిపిస్తుంది. ఒకసారి ఈకే గారు ట్వీట్ చేసిన కేసు అనమాట ఎన్కార్డియం. బయట అతను అందరూ స్వామి అంటుంటారు, అందరికీ అన్నీ చెప్పేవాడు సలహాలు అవిని. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆయన బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఏం పట్టించుకోడు. కనీసం ఇంట్లో ఎంత డబ్బు ఇద్దాం వీళ్ళకి ఏమన్నా తినడానికి, లేకపోతే వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజుకి, లేకపోతే బట్టలకి ఏముంటుంది కదా, ఆ నీడ్స్ కానీ ఏం చూడు. పైగా ఇంకోటి ఏం చేసేవాడంటే 1 and 2 ఎక్కడి నుంచి అక్కడ పోసేవాడు అంటే వాడు. పాపం ఆవిడ తను జాబ్ చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ వాడు చేసిన పని అంతా ఆవిడ క్లీన్ చేసుకుని అన్నీ చేసుకునేది అనమాట. మాస్టర్ గారికి చెప్తే అప్పుడు ఎన్కార్డియం 50 ఒక డోసు ఇచ్చిన తర్వాత అప్పుడు వాడు జాబ్లో జాయిన్ అయ్యాడు.
సో అలాంటి నేచర్, కోపం, చిరాకు ఇవన్నీ కూడా మనకి వెనకాడంలో కనబడతాయి. ఇంకొకటి అంటే ఎంత ఇరిటబిలిటీ, ఎంత వైలెన్స్ ఉన్నవాడికి విపరీతమైన పిరికితనం ఉంటుంది. మనకి మిగతా డ్రగ్స్లో కనబడదు, చూసుకోండి, ఇది పిరికితనం ఉంటుంది. అలాగే వీళ్ళు సెక్స్ పట్ల చాలా పశువు కంటే హీనంగా బిహేవ్ చేస్తారు. వైఫ్కి బాగుండాలపోయినా సరే వాడి కోరిక తీర్చుకుంటాడు. ఆవిడ రోగంతో 103, 104, 106 టెంపరేచర్ ఉన్నా సరే వదలడు వీడు. అలాంటి ఇంకా 2-3 రోజుల్లో చనిపోతున్నా సరే వదలడు వీడు. అలాంటి నేచర్ బయటకు తెలియదు. భార్యని వదిలిపెట్టి ఉండలేను అని అని అంటాడు బయట. అసలు ఎప్పుడు నా భార్య నేను వదిలి ఉండలేను అంటాడు బయట. అంటే అబ్బాయి ఎంత ప్రేమ అనుకుంటాను, కాదు అసలు విషయం వేరు. ఆ ప్రేమగా ఉన్నట్టుగా బయటకి ఎలాగ ఎక్స్ప్రెస్ చేస్తారు వాళ్ళు. భార్యను వదిలిపెట్టి ఉండలేను అని అంటాడు. ఇలాంటి కోపం, ఇలాంటి వైలెన్స్, ఇరిటబిలిటీ మనకి ఎఫ్ఆర్ సెల్ఫ్లో కనిపిస్తుంది. ఎఫ్ఆర్ సెల్ఫ్లో కూడా వీళ్ళకి కారణం లేకుండా ఇవన్నీ కోపానికి సంబంధించినవి. విపరీతమైన కోపం వస్తుంది ఎఫ్ఆర్ సెల్ఫ్లో కూడా, ఇరిటబిలిటీ ఉంటుంది. వీళ్ళు ఒక ఇంపల్సివ్ నేచర్లో వైలెంట్గా మారిపోతారు. ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే ఒక షార్ప్ వెపన్స్ కానీ వీటిని చూసినప్పుడు వాళ్ళకి విపరీతమైనటువంటి ఫైర్ ఆర్మ్స్ కానీ చూసినప్పుడు ఒక్కసారిగా ఇంపల్సివ్ నేచర్ వచ్చి ఇప్పుడు షార్ప్ వెపన్స్ అయినా చూసారు అనుకోండి, గుండు సూది కానీ ఇలా కత్తి కానీ చూసారు, దాంతో వాళ్ళని పొడవాలనిపిస్తుంది, పొడి చేస్తారు కూడా. మన స్టూడెంట్స్లో చూస్తుంటాం, ఆ గుండు చేతి పట్టుకుని పిల్లవాళ్ళని ఎలా పొడుస్తుంటారు వీళ్ళు. అంటే ఆ ఇంపల్సివ్ నేచర్లో అలా పొడుస్తుంటారు వాళ్ళు. ఆ నేచర్ మనకి ఈ ఎఫ్ఆర్ సెల్ఫ్లో ఉంటుంది. అలాగే వీళ్ళు ముఖ్యంగా ఇప్పుడు ఏదైనా షర్ట్ ఉందనుకోండి, లాండ్రీ చేసి అప్పుడే వస్తుంది, కెంట్ మెటీరియల్ ఇచ్చారు ఎగ్జాంపుల్. ఆ షర్ట్ మీద చిన్న మరక ఉంటుంది, వెంటనే వాడికి ఇంపల్సివ్ నేచర్ వచ్చి దాన్ని కాల్చేస్తాడు. ఒక హౌస్ బాగాలేదనుకోండి, కిరోసిన్ వేసి తగలబెట్టేస్తాడు. అలాంటి ఇరిటేషన్, కోపం అనే ఆ ఇంపల్సివ్ నేచర్లో చేసేస్తారన్నమాట వీళ్ళు ఎఫ్ఆర్ సెల్ఫ్లో. మనకి రాతి హృదయానికి సంబంధించిన, అంటే ఇలాంటి రాతి హృదయం కలవాలే ఇంకొక డ్రగ్ ఉంది, ఏంటంటే సిపియా. సిపియాలో కూడా రాతి హృదయంతో కూడిన కోపం ఉంటుంది. అయితే వాళ్ళకి వీళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అది మనం చూద్దాం. ఇప్పుడు వీళ్ళకి కోపం ఎలా ఉంటుందంటే విపరీతమైన కోపం, మనం చూడడానికి లైక్ క్యామెల్ అలా కనపడతారు. ఆ చేతులు విసిరిస్తూ ఆ మొహం చెట్లించుకుంటూ తిడతారు కోపంలో, చాలా దారుణంగా తిడతారు వీళ్ళు కోపం వచ్చినప్పుడు. ఆ యాంగర్ ఎపిసోడ్లో చూస్తే మనకి క్యామెల్లా అనుకుంటాం, కానీ వీళ్ళు అలా కాదు. వీళ్ళు ఎక్కడ డిఫరెన్షియేట్ అవుతారంటే, సపోజ్ పిల్లలకి స్కూల్ టైం అవుతుంది అనుకోండి, వాళ్ళని రెడీ చేయాలి కదా, రెడీ చేయరు. పోనీ వాడికి బాక్స్ వండి పెడదాం, అన్నం వండి పెడదాం అని అనిపించదు. భర్తకి టైం అవుతుంది, ఆయనకైనా చేసి పెడదాం అనిపించదు. అంటే ఇవన్నీ ఎందుకు చేయరు అంటే చేతకా కాదు, చెయ్యాలనే అభిలాష ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇందులో సిపియాలో. అంటే ఉదాసీనత అంటాం చూడండి, ఆ ఉదాసీనంగా మాస్టర్ గారు పొద్దున్న చెప్పినట్టుగా ఉదాసీనంగా ఉన్నారు కాబట్టి యోగా అనుకోకూడదు. మరి పెద్ద రోజు అనమాట వీడు, ఉదాసీనంగా ఉన్నారు కదా, ఏం పట్టించుకోవట్లేదు కదా అనుకోకూడదు. అంటే వీడు రోజు కాబట్టి అంత ఉదాసీనత ఉంది ఇక్కడ. మనం అక్కడ చాలా జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఆ ఉదాసీనత వల్ల ఏమీ పట్టించుకోడు, అంటే ఏ పని చేయడు. మనం బద్ధకం అనుకుంటాం, కాదు, ఆ చేయాలనే అనిపించదు వాడికి. ఇలాంటి నేచర్ మనకి ఈ సెపియాలో కనిపిస్తుంది. సెపియాలో మనం చూడడానికి ఏ పలస్టర్లో అలాగనో బెరటా గర్భ పర్సనాలిటీ అలా ఉంటుంది అన్నమాట. మనం పొరపాటు పడతాం చూడండి, మాస్టర్ గారు పొద్దున్న చెప్పినట్టుగా అలా చూసి నేను మంది ఇచ్చేస్తానంటే ఇక్కడే ఫెయిల్ అవుతాం. చూడడానికి సెపియాలో అలాగే ఉంటారు. ఏ పలస్టర్లో బెరటా గర్భ ఇచ్చేస్తాం మనం, పర్సనాలిటీ చూసి చేస్తాం. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఐ హ్యావ్ 30 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అని వేసాం అనుకోండి, ఇలాగే ఉంటుంది. అందుకని మనకు సేపియా మిస్ అయిపోతాం. చూసుకోవాలి మనం అక్కడ ఎలా ఉంది, మిగతా సింటమ్స్ అనే టోటాలిటీ ఆఫ్ ది సింటమ్స్ మనం చూసుకుని మందు వేయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. అంటే భార్య ఏమో సెపియా, పాపం ఆయనకి రోజు అలవాటు అయిపోయింది వంట చేసుకోవడం, బాక్సులు పెట్టుకోవడం. ఆవిడ ఏం చేయదు కదా, ఆ పిల్లలకి పాపం ఆ బాక్సులు క్యారేజీలు పెట్టి ఆయన ఆఫీస్ టైం అయిపోతే ఆయన క్యారేజ్ పెట్టుకుని ఆయన ఆఫీస్ టైం వెళ్ళిపోతూ ఒకసారి ఏం చేశాడంటే, ఒకరోజు ఈ క్యారేజ్ ఇక్కడ పెట్టాను పిల్లలకి ఇచ్చరా అని చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు. ఆయన స్కూల్కి తీసుకెళ్ళిపోయాడు పిల్లల్ని. అంటే బస్సు వచ్చింది, వెళ్ళిపోయారు వాళ్ళు. ఈయనకి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఫోన్ వచ్చింది, ఏమంటే మీ పిల్లల క్యారేజ్ రాలేదు అని. పాపం ఈయన కొంచెం టెన్షన్ పడి ఇంటికి ఫోన్ చేశాడు, ఫోన్ లేపలేదు, ఇంకా టెన్షన్ పడ్డాడు ఏమైందో అని. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు సీన్ చూస్తే అర్థమవుతుంది సెపియా ఎలా ఉంటుందో. క్యారేజీలు అక్కడే ఉన్నాయి 2. ఆవిడ ఏం చేస్తుందంటే తినేసి పడుకున్నారు.
ఎందుకు అని అడిగితే ఏముంది, ఒక పూట తినకపోతే ఏమవుతుంది అన్నట. కోపం చూడండి ఎలా ఉందో. అంటే ఉదాసీనత అంటే ఎక్కడ ప్రేమ, దయ, జాలి ఏమి ఉండదండి వీళ్ళకి. ఆ పదాలే తెలియదు వీళ్ళకి. అలాంటి నేచర్ మనకి సేపియాలో కనిపిస్తుంది. ఇలా మనం ఈ డ్రగ్స్ మనం ఎగ్జాంపుల్స్ చదువుకుంటే బాగా అర్థమవుతాయి. అందుకని మనం మాస్టర్ ఈకే గారు అంటుండేవారు, మెటీరియమెడిగా రాఘవన్ కూడా ఇప్పుడు చెప్పింది అదే, మెటీరియమెడిగా మనం చదువుకుంటాం. చదువుకున్న తర్వాత పేషెంట్స్లో మనం అది చదవడం అలవాటు చేసుకోవాలి. ఆర్ట్ అని చెప్పారు మాస్టర్ గారు. హోమియోపతి అనేది ఒక ఆర్ట్. ఆర్ట్ ఎప్పుడు వస్తుందంటే మనం పేషెంట్లో చదవడం. ఇప్పుడు ఇలా అబ్జర్వ్ చేయడం, 10 మంది ఉన్నప్పుడు అబ్జర్వ్ చేయడం, అది చూడడం, అది గమనించడం, దాని ద్వారా మనం అంటే మనుషుల్లో చదువుకోవడం. హోమియోపతిని మనుషుల్లో చదువుకోవడం అనేది అలవాటు చేసుకుంటాం. మనుషుల్లో చదువుకోవడం అనేది మనం అలవాటు చేయాలి. అంటే మనం ప్రాక్టీస్ చేస్తుంటే బాగా తెలుస్తుంది. ఇంకొకటి సేపియాలో ఐడెంటిఫై చేయడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి బుజ్జి గారు దగ్గరికి ఒక ఆవిడ మందికి కుర్రవాన్ని తీసుకొచ్చారన్నమాట. ఏంటని అడిగితే దెబ్బ తగిలింది అన్నారు. ఎన్ని రోజులు అయిందని అడిగారు. అడిగితే ఒక 3 days అయింది. చూస్తే నీళ్ళు ఆ ఇంటి పక్కనే, డిస్పెన్సరీ పక్కనే అనమాట. అంటే వెంటనే తీసుకురాలేదు ఆవిడ. అడిగితే ఏమైనా తగ్గుతుందిలే అనుకున్నాను అన్నది ఆవిడ. అది పెద్ద పుండైపోయి కూర్చుంది అనమాట. అంటే ఎక్కడా కూడా ఆ ఎఫెక్షన్, ఆ ప్రేమ అనేది వాళ్ళకు ఉండదండి. అది మనం సేపియాలో గుర్తించాలి. సో ఆ బేస్ చేసుకుని ఆవిడకి సేపియా వేశారు. చూసారు, అప్పుడు దొరకలేదు మరి మనం. అలా ఉంటుంది. మనం అలా చదువుకోవాలి. మనం మనుషుల్లో ఆ డ్రగ్స్ని మనం అలా చదువుకుంటే అవి మనకి ఏమైనా దర్శనం అవుతాయి. ఇలాంటి కోపం, చిరాకు ఇవన్నీ కూడా మనకి ఈ నేచర్ వల్ల వీళ్ళకి వస్తాయి అనమాట. దాన్ని ఎప్పుడైనా మనం డిస్టర్బ్ చేసామంటే కోపం, చిరాకు వచ్చేస్తాయి వీళ్ళకి. లెకసిస్లో కూడా మనకి ఇలాంటి కోపం ఉంటుంది. అంటే ఇలాంటిది కాకుండా వీళ్ళకి ఎలా ఉంటుందంటే పగతో కూడిన కోపం. అంటే పగబట్టారనుకోండి ఎన్నాలైనా వెయిట్ చేస్తారు. ఆ కోపం పగతో ఉంటుంది. చాలా యాంగర్ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే గ్రడ్జ్ టైప్ ఆఫ్ యాంగర్. అలా పెట్టేసుకుంటారు అనమాట మనసులో. పెట్టేసుకుని అది తీర్చిందాక వాళ్ళు వదలరు, ఆ కోపం తీర్చుకునేంత వరకు. అది ఎలా ఉంటుందంటే వెరీ ప్లాన్డ్గాను, క్యాలిక్యులేటెడ్గాను ఉంటుంది. మనకి ఎంత క్యాలిక్యులేటెడ్గా ఉంటుందో డెఫినెట్గా వాళ్ళు దాన్ని అచీవ్ అవుతారంట. అంటే తాచు పాము లాంటి పగ, మనకి స్నేక్ ఇన్ మ్యాన్ అని చెప్పేటువంటి మనం రాగొనట్లా పాము పగ ఉంటుంది అనమాట వీళ్ళ లోపల. ఇలాంటి నేచర్ మనకి. ఆ కోపంతో వీళ్ళు పగ తీర్చుకోవడానికి ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తారు. అది 1-2 కాదు, ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తారు. కానీ వీళ్ళు ఒక ఇంపార్టెంట్ సింటమ్ ఏంటంటే వీళ్ళ కోపం మనం చూసినప్పుడు బయటికి ఎలా కనపడుతుందంటే కొన్ని యాంగిల్స్లోనే కనపడుతుంది. అయితే వీళ్ళ లోపల ఒక క్రూర స్వభావం ఉంటుంది. పైకి మాత్రం చాలా స్వీట్గా మాట్లాడతారు. అంటే ఎంతో మంచివారిలాగా ప్రవర్తిస్తారు కూడా. మాటలు కూడా తీయగా ఉంటాయి, ప్రవర్తన కూడా ఈయన చాలా మంచివాడు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. ఆ లోపల మాత్రం ఆ క్రూరత్వం అనేది ఉంటుంది, విపరీతమైన క్రూరత్వం ఉంటుంది. వీళ్ళు మాట్లాడడం కూడా చాలా ఎక్కువగా మాట్లాడుతుంటారు. వాగుడు అంటాం, వాగుడు ఎక్కువ అంటాం కదా, అలా మాట్లాడుతుంటారు. కానీ అంటే బోలాగా మాట్లాడినట్టుగా ఉంటారు. కానీ వాళ్ళు ఎంతవరకు మాట్లాడాలో అదే మాట్లాడతారు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఏం తీసుకోవాలో అది కూడా తీసుకుంటారు. అలాంటి నేచర్ అంటే లోపల నుంచి అది నడిపిస్తుంది వీళ్ళని. అలా ఉంటుంది వీళ్ళు. ఆ స్వీకరించడంలో ఇన్ఫర్మేషన్ అలా తీసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఇప్పుడు చూడండి, మనం క్యామెరాలో చెప్పుకున్నాం, ఏదైనా ఉంటే ఆర్గ్యూ చేస్తారు కదా, వీళ్ళు ఆర్గ్యూ చేయరు. లెక్సిస్ వాడు ఆర్గ్యూ చేయడు, వెంటనే ఒప్పేసుకుంటాడు. కానీ లోపల మాత్రం ఉంటుంది వీడికి. అది లెక్సిస్ బయటపడుతుంది, సరే క్యామెరాలో బయటపడుతుంది, వీడు బయటపడ్డా అనమాట. అలాంటి నేచర్ మనకు ఉంటుంది. వీడు 10 మందిలో తిట్టినా ఎవడి మీద అయితే కోపం ఉందో వాడికి మాత్రమే అర్థమవుతుంది. మిగతా 9 మందికి వీడు తిట్టినట్టు కూడా తెలియదు. అంత క్యాలిక్యులేటెడ్గా ఉంటారు వీళ్ళు కోపాన్ని తీర్చుకోవడంలో. చాలా స్మూత్గా తిడతారు. మనం ఎప్పుడైనా లెక్చర్స్ చూస్తే మీకు తెలుస్తుంది, చాలా స్మూత్గా తిడతారు. అలాగే ఇష్టం లేని వాళ్ళని ఏ విధంగానైనా టార్గెట్ చేసి బాధిస్తారు. పైకి మాత్రం ధర్మరాజులా ఉంటారండి. ఎగ్జాక్ట్ ధర్మరాజులాగే ఉంటారు. చూస్తే వీడికి ఇంత కోపం ఉందా అని మనం చెప్పలేం, అలా ఉంటారన్నమాట. వీళ్ళ మాటలు వింటే, వీరి ప్రవర్తన చూస్తే ఎవ్వరూ ఇలాంటి వాడని మనం అనుకోలేం. చేతికి మట్టి అసలు అంటది. అంటే కొడుకు ఉన్నప్పుడు ఒకలాగా, కోడలు ఉన్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తారు. ఇలాంటి నేచర్ మనకి ఈ లెక్సెస్లో కనపడుతూ ఉంటుంది. చిన్నపిల్లలు అనుకోండి, ఆ రికార్డు అడుగుతాడు ఏమన్నా స్టూడెంట్ని, అడిగినప్పుడు వాడు ఇవ్వలేదు అనుకోండి, సరిగ్గా సబ్మిట్ చేసే టైంకి దాచేస్తాడు.
మనకి వెనకాడ్యంలో ఎలాంటి నేచర్ ఉంటుంది. వెనకాడ్యం వాడు ఏం చేస్తాడంటే వాడికి ఏదైనా పేజెస్ కావాలనుకోండి, ఆ మంచి బుక్ అది మంచి బాగుంటుంది, దాంట్లో ఆ పేజీలు చించేస్తాడు వాడు, డిస్ట్రాక్ట్ వాడు. వీడు సీక్రసీ దశేస్తాడు దాన్ని. సో అలాంటి నేచర్ అంటే బిహేవ్ అది చేసే పనుల్లో మనం దాన్ని పట్టుకోవడం అనేది ఆ విధంగా పట్టుకుంటే డ్రగ్స్ దొరుకుతాయి మనకి. ఆ టైంకి దాసేస్తాడు, దానివల్ల వాడు చాలా సఫర్ అవుతాడు కదా, ఆ కోపం అలా తీర్చుకుంటాడు వాడు ఎన్నో అవ్వకుండా బయట గొడవలు పెట్టేస్తాడు. వాడు గొడవ పెట్టడం తెలియదు వరకు కూడా. అత్త కోడల మధ్య మంచిగా ఉన్నారనుకుంటే సహించలేడు, గొడవ పెట్టి ఓ పొల్లేసి వెళ్ళిపోతాడు. సో ఇలాంటి నేచర్ మనకి ఈ లెక్సెస్లో మనకు బాగా కనబడుతుంటుంది. ఇలాంటి కోపం, ఇలాంటి పగ ఇంకొంచెం ఎక్కువలో ఇంటెన్సిటీ కొంచెం ఎక్కువగా ఉన్నది తూజాలో కూడా ఇలాగే ఉంటుంది కోపం కూడా. మనం వీళ్ళ కోపం పట్టుకోవాలంటే మన వల్ల కాదు. అసలు వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు చెప్తే తప్ప వీడి కింద కోపం ఉంది మనకు తెలియదు. చూడడానికి మాత్రం వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు, ఏదో ఇగ్నిషాలనో లేకపోతే ఆర్సనిక్ ఆల్బోలోనో కనబడతారు. కానీ వీడు లోపల చాలా హార్డ్గా ఉంటాడు, లోపల మైండ్ చాలా హార్డ్గా ఉంటుంది, బిహేవియర్ కూడా లోపల ఉంటుంది వాడికి ఇన్సైడ్. టార్గెట్ చేశాడంటే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని చచ్చరే అంత బాధ పెడతాడు, హింసిస్తాడు వీడు. వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు ఆ బాధలు. వాళ్ళని బయట వాళ్ళకి చెప్పకుండా జాగ్రత్త పెడతాడు మళ్ళీ. అలాంటి నేచర్ ఉంటుంది. అందుకే వీళ్ళు దొరకరు మనకి. వాళ్ళని ఎక్కడో చోట ఇరికించి వాళ్ళని నేను బాధపడుతున్నాననే విషయం ఎవరికి చెప్పకుండా చేస్తాడనమాట. అలాంటిది తూజాలో ఉంటుంది. ఇంకొకటి వీళ్ళలో ఏంటంటే మూఢభక్తి ఉంటుంది. ఎలా ఉంటుందంటే మనం ఒక్కొక్కసారి ఈ మూఢభక్తి ఒక లెవెల్కి వెళ్ళిపోతుంది. వాడికి మంచి జరుగుతుందంటే కన్న బిడ్డలను కూడా చంపడానికి అంటే బలి ఇవ్వడానికి వెనుకాడు. మీ బిడ్డను బలి ఇచ్చేస్తే నీకు మంచి జరుగుతుందంటే ఇచ్చేస్తాడు వాడు. అలాంటి నేచర్ మనకి ఈ తూజాలో ఉంటుంది. ఇది మాకు రాజుగారు చెప్పారు ఈ పాయింట్. అంటే కక్ష అలా ఏదైనా కక్ష ఉందనుకోండి వీళ్ళకి, ఆ కక్ష సాధించేస్తారు, దాంట్లో ఫెయిల్ అవ్వరు వీళ్ళు. అందుకని వీళ్ళు ఎవరి మీద కోపం వచ్చిందంటే వాడి పని అయిపోయినట్టే, ఇంకా వాడు జీవితం నరకమే. వాడు ఆరంభట్టో ఇంకొకటో అలా అయిపోతాడు పాపం. వీడు మాత్రం టార్గెట్ రీచ్ అవుతాడు వీడు. సో ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాడు వీడు. ఇంకొకటైనా ఒకసారి బుజ్జిగారు కేసు, బుజ్జిగారు ఒక ఆయనకి తూజా ఇచ్చారు. ఆ కేస్ షీట్లో కోపం తాపం ఏమీ లేవు, ఎందుకంటే తూజాలో మనకు దొరకవు కదా, కేస్ షీట్లో ఎక్కడ దొరుకుతాయి. అయితే ఆడికి విపరీతమైన కోపం ఉందన్నమాట. మన వాళ్ళు అడిగారు, బుజ్జిగారిని అడిగితే ఆడికి చాలా కోపం ఉంది అని చెప్పారన్నమాట. అప్పుడు అడిగితే ఎలా నమ్మేదండి అని మన వాళ్ళు అడిగితే అప్పుడు వాళ్ళ కోడలు వస్తుంది, ఇప్పుడు వెయిట్ చేయండి అని చెప్తే వాళ్ళ కోడలు వచ్చిందనమాట. ఆ కోడలు వచ్చిన తర్వాత అడిగారు, అమ్మ మీ అత్తగారి కోపం ఉంటుందా అని. ఆవిడ ఆ ప్రశ్న వేయగానే ఆవిడ మొహంలో ఒక వెలుగు, ఎంత వెలుగు అంటే నన్ను ఇప్పటి వరకు ఎవరు అడగలేదండి కోపం ఉందని, ఫస్ట్ టైం ఎవరు అడుగుతున్నారు. నేను ఎంతోమంది దగ్గర నేను ఆవిడ కోపం ఉందని ప్రూవ్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయిపోయానండి అని చెప్పారు. టోటల్ ఫెయిల్యూర్. నేను ప్రూవ్ చేయలేకపోయాను, నేను ప్రూఫ్ కూడా లేదు నా దగ్గర. అలా ఉంటుంది వీళ్ళ కోపం. తూజావాడిది ఎంత కోపం చేస్తారా, విపరీతమైన కోపం ఉంటుందని చెప్పారు ఆవిడ. మా అత్తగారికి విపరీతమైన కోపం ఉంటుందని చెప్పారు ఆవిడ. సో అలాంటి నేచర్ మనకి తూజాలో కోపం అనేటువంటిది ఉంటుందన్నమాట. లెక్సిస్ వాడు మనకి ఎక్కడైనా దొరుకుతాడేమో కానీ ఈ తూజావాడు మాత్రం అసలు దొరకడు ఆ కోపంలో. అదనమాట. మెడోరినోల్లో కూడా కోపం ఉంటుంది. మీరు సాధారణంగా మెడోరిన వాళ్ళని ఎవరన్నా కోపం ఉందని అడిగారు అనుకోండి, అబ్బాయి నాకు కోపమే ఉండదండి అంటాడు. అసలు ఒప్పుకోడు వాడు కోపం ఉందని. అసలు అదే వాడి లక్షణం అదే. వాడు ఎలా అంటాడంటే మన సోదరులు చెప్పినట్టుగా వీళ్ళు ఎలా అంటారంటే విపరీతమైనటువంటి అతి వినయం చూపిస్తారు. నక్క వినయాలు అంటాం చూడండి, అవన్నీ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడు కూడా ఆర్గ్యూ చేయడు, ఏదైనా తిట్టామనుకోండి ఆర్గ్యూ చేయడు, ఓకే సార్. ఇంకా అవసరమైతే వీడు కాళ్ళ మీద పడిపోతాడు, సారీ సార్ నన్ను క్షమించండి సార్, ఈసారి వదిలేయండి సార్ అంటే. కానీ వీడు చేయాల్సింది చేస్తాడు మెడోర్ని వాడు. అలాంటి నేచర్ అంటే ఆ కోపాన్ని వాడు ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శిస్తాడు మెడోర్నోలో. అంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అలా పట్టేసుకుంటాడు. ఎంత పెద్దవాడైనా సరే అందిందనుకొని జుట్టు పట్టేస్తాడు. ఆడు పెద్దవాడా చిన్నవాడా ఏముండదు, ఆ బాస్ అయినా సరే. వీడు అందకపోతే కాలు మీద పడిపోతాడు. ఇందాక మనం ఏదైనా మిస్టేక్ పట్టుకున్నాం, అలాగే వీడు వేరే వాళ్ళు మిస్టేక్ పట్టుకున్నాం అనుకోండి, వాడు కొంచెం తక్కువ వాడు అన్నప్పుడు వాడి మీద ఎగిరేస్తాడు.
వాడు కొంచెం గట్టిగా ఉన్నాడు అనుకోండి, వాడిని కాలు మీద పడిపోతాడు. అలాంటి నేచర్ మనకి ఈ మెడోర్నంలో ఉంటుందన్నమాట. ఈ మెడోర్నంలో విపరీతమైన స్వార్థబుద్ధి ఉంటుంది. ఆ స్వార్థం ఎలా ఉంటుందంటే, నా టాపిక్ సంబంధించింది కాకపోయినా ఒకసారి ఎగ్జాంపుల్ మనం చదువుకుంటే ఆ మెడోర్నం నేచర్ అర్థమవుతుంది, ఆ స్వార్థం ఎలా ఉంటుందో. ఒకసారి మాస్టర్ గారు టీచ్ చేసిన కేసు ఇది. ఒక తల్లి వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేసింది. 3 days తర్వాత అమ్మాయి ఏం చేసిందంటే ఎవరినో లవ్ చేసింది అనమాట. ఆ అబ్బాయితో వెళ్ళిపోతే ముందు పెళ్లి చేసుకున్నాడు కదా, అతను వచ్చి అడిగాడు, అమ్మ అడ్రస్ ఇవ్వండి, నేను డైవర్స్కి అప్లై చేస్తాను, మీ అమ్మాయి అడ్రస్ ఇవ్వండి అని. ఆవిడకి తెలుసు అమ్మాయి అడ్రస్, కానీ ఇవ్వలేదు. అప్పుడు మాస్టర్ గారు అడిగారు, ఎందుకు ఇవ్వలేదమ్మా నువ్వు అంటే, లేదండి ఇప్పుడు అతను ప్రేమించి చేసుకున్నాడు కదా, ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదు, ఒకవేళ అతను రిజెక్ట్ చేస్తే మళ్ళీ మా ఇంటికి వస్తుంది కదా, అప్పుడు ఈ అబ్బాయితో కాపురం చేపిద్దాం అనుకుంటున్నానండి అని. అంటే అలాంటి స్వార్థ బుద్ధి మనకి మెడోర్నంలో కనపడుతుంది. అప్పుడు మెడోర్నం ఆవిడకి 50M వేశారు మాస్టర్ ఈకే గారు. అంటే ఆ నేచర్ మారుతుంది. ఆ నేచర్ని మనం పట్టుకోవటం అనేది అలా తెలుసుకుంటే మనకి డ్రగ్స్ ఈజీగా డిఫరెన్షియేట్ అవుతాయి. అందుకే మాస్టర్ గారి నోట్స్ కానీ ఇప్పుడు మన శ్రీదేవి గారు ఎంత బాగా అందిస్తున్నారంటే హ్యాండ్స్ ఆన్గా ఉన్నాయి, ఇప్పుడు మనకి మొబైల్లో ఉన్నాయి. ఎనీ టైం వైల్ ట్రావెలింగ్, లేకపోతే మీరు ఎక్కడైనా కాలక్షేపం టైం దొరకట్లేదు, టైం పాస్ అవ్వట్లేదు అన్నప్పుడు కూడా చూసి చదువుకోవచ్చు. టైం లేదు అన్న చెప్పారు కదా, అందుకని టైం ఉంటుంది మనకి, యూ హ్యావ్ టు యూటిలైజ్. అలాగే యాసిడ్ పాస్లో కూడా మనకి ఈ కోపం చిరాకు ఉంటాయి. దానికంటే ముందు ఒకసారి మనం స్టాప్సాగ్రాకి వెళ్దాం. స్టాప్సాగ్రాలో కూడా విపరీతమైన కోపం ఉంటుంది. ఎంత కోపం ఉంటుందంటే ఎదుటి వాడిని చంపేయాలన్నంత కోపం ఉంటుంది వాడికి, కానీ ఎక్స్ప్రెస్ చేయడు. అంతా కూడా సప్రెషనే. 99% సప్రెస్ చేసుకుంటాడు వాడు యాంగర్ని. అందువల్ల మనకు దొరకడు. వాడు ఏదైనా బాధగా నవ్వుతాడు ఏది చేసినా సరే. సో ఇలాంటి కోపం మనకి స్టాప్సాగ్రాలో ఉంటుంది. అలాగే యాసిడ్ పాస్లో మన కోపం ఉంటుంది. ఆ సప్రెషన్ ఎలా ఉంటుందంటే 50% సప్రెస్ చేస్తారు, 50% ఎక్స్ప్రెస్ చేస్తారనమాట యాసిడ్ పాస్లో. వీళ్ళలో విషాదం ఉంటుంది యాసిడ్ పాస్లో, అక్కడ దొరుకుతారు వీళ్ళు మనకి. ఇరిటబిలిటీ, కోపం, చిరాకు అంతా చూపిస్తారు మనకి. ఆ యాంగర్ ఎపిసోడ్లో చూస్తే వేరే డ్రగ్స్ అనుకుంటాం మనం, కానీ యాసిడ్ పాస్ని మనం డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఆ విషాదం అవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఆ ఎక్స్ప్రెషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఆ బాధలు పడడం, ఎవరైనా చనిపోవడం అవన్నీ ఉంటాయి కదా, ఆ బేస్ మీద వాళ్ళకి ఉంటుంది అనమాట. స్టాప్సాగ్రాలో అస్సలు ఎక్స్ప్రెస్ చేయరు యాంగర్ని వాళ్ళు. అలాగే వీళ్ళకి ఇగ్నీషియాలో కూడా మనకి ఇలాంటి విషాదంతో కూడిన కోపమే ఉంటుంది. వాళ్ళ కోపం వస్తే ఇగ్నీషియా వాళ్ళు విపరీతంగా తిడతారు. అసలు ఇగ్నీషియా క్యామెల్లా ఈక్వల్గా ఉన్నట్టుగా ఉంటారు కోపం ఎపిసోడ్లో. బట్ చూస్తే మనకి మిగతా సింటమ్స్ మనం కంపేర్ చేసుకున్నప్పుడు హిస్టీరికల్ మూమెంట్స్ ఉంటాయి కదా, ఎప్పుడు నవ్వుతారో తెలియదు, ఎప్పుడు ఏడుస్తారో తెలియదు. అప్పుడే భర్త ఏమన్నంటే అప్పుడే ఏడ్చేసి ఆ లోపలికి వెళ్ళి వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి ఆ బాత్రూమ్కి వెళ్ళి కలగడం, మొహం కడుక్కొచ్చి మళ్ళీ వంట చేసి గలగలా నవ్వుతూ ఉంటారు. సో అలాంటి నేచర్ మనకి ఇగ్నీషియాలో కనబడుతుంది. క్యామెల్లాలో అలా ఎందుకు ఉంటుంది? ఎన్నాలైనా సాధిస్తారు, వాళ్ళు వదలరు. అలా ఉంటుంది. అక్కడ మనం డిఫరెన్షియేషన్ చేసుకోవాలి. చెరిగేస్తారు వీళ్ళు కోపం వస్తే. ఇగ్నీషియాలో అసలు ఊరుకోరు. కోపంలో చాలా దారుణంగా కోపంలో ఎక్స్ప్రెస్ చేస్తారు వీళ్ళు. సో ఇంకోటి ఏంటంటే యాసిడ్ పాస్ వాళ్ళు చాలా లోన్లీగా ఉండడానికి ఇష్టపడతారు. ఇగ్నీషియాలకు చాలా ఫ్రెండ్స్ ఉంటారు, చాలా సోషల్గా బిహేవ్ చేస్తారు. అప్పుడు కూడా మనకు డిఫరెన్షియేట్ అవుతారు వీళ్ళు. నాటర్మోర్లో దీనికంటే ఇంకొక స్ట్రాంగ్ ఏంటంటే ఇగ్నీషియాని మించి ఉంటారు వీళ్ళు. ఆ కోపం, చిరాకు అవి కూడా. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు అలక ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా అలుగుతూ ఉంటారు నాటర్మోర్ వాళ్ళు కోపంలో. సో ఇలాంటి నేచర్ మనకి నాటర్మోర్లో కనపడుతుంటుంది. ఎక్కువగా వీళ్ళకి మిస్ప్లేస్డ్ ఎఫెక్షన్స్ ఉంటాయి నాటర్మోర్లో, మనందరికీ తెలిసిందే. అది ఒకటి స్ట్రాంగ్గా మనకు కనిపిస్తుంటుంది. అంటే మాస్టర్ ఈకే గారు అనేవారు, వాడు బాధపడుతూ ఒక ఆవిడ గురించి ఆవిడ కష్టాలు తగ్గించాలంటే ఆవిడని మ్యారేజ్ చేసుకుని ఆ కష్టాలన్నీ తగ్గించుకోవాలని అనుకున్నాడట. అప్పుడు మాస్టర్ అన్నారు, వాడు అలా చేస్తే ఆవిడ 3 పిల్లల తల్లి తంతారు, డొక్క చించేస్తారన్నారు. సో అలాంటి నేచర్ మనకి నాటర్మోర్లో ఉంటుంది. అంటే ఇంకొకటి ఏంటంటే ఇంతటి విషాదం, ఎంత ఇరిటబిలిటీ, ఎంత కోపం మనకి ఆరమెట్లో కూడా ఉంటుంది. ఆరమెట్లో కూడా ఎంత విసుగు ఉంటుంది, కోపం ఉంటుంది. ఎప్పుడు కోపం వస్తుంది ఆరమెట్ట వాళ్ళకంటే, వాళ్ళ ఏకాంతాన్ని మనం డిస్టర్బ్ చేసామంటే విపరీతమైన కోపం వస్తుంది. అలాగే మనకి డిఫరెన్షియేట్ అవుతారు వీళ్ళు. వీళ్ళు ఎక్కడ ఫంక్షన్స్కి రారు, సరదాలు ఉండవు, సరదాగా ఎంజాయ్ చేద్దాం అని అనిపించదు. పొరపాటున మనం ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, వీళ్ళు రమ్మన్నా అనుకోండి, కోపం వచ్చేస్తుంది. నన్ను ఇలా బతకనివ్వండి అంటారు. రారు, ఎక్కడికి రారు. నన్ను ఎందుకు ఇలా హింసిస్తారు అంటారు. ఆ కోపం వచ్చేస్తున్నాడు వాళ్ళ ఏకాంతాన్ని మనం డిస్టర్బ్ చేస్తే. నా చావు నన్ను చావునే ఉండి అంటారు. ఇప్పుడు నేను తిరుపతికి వెళ్తున్నామని వస్తారా?
నాకు అంతటి భాగ్యం కూడానా అని మళ్ళీ అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అలా డిప్రెషన్లోకి వెళ్ళి చనిపోవాలనేటువంటి థాట్స్ వస్తాయి, నిజంగానే చనిపోతారు వాళ్ళు, అది డిసైడ్ అయిపోతారు వాళ్ళు. ఇప్పుడు మనం చూస్తున్నాం హార్మెట్ కేసెస్, ఇప్పుడు అంటే నేను చూసిన ఆల్మోస్ట్ ఒక 5 కేసెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో ఎంత దారుణంగా ఉందంటే పిల్లల్ని విపరీతమైన డిప్రెషన్కి గురి చేస్తున్నారు. ఆ చదువు 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 అని కాంపిటేటివ్ అని పెట్టి వాళ్ళని అందరిలోనూ అవమానపరిచి వాళ్ళు ఇంకెందుకు పనికిరారు అని అనేటట్టుగా చేస్తున్నారు. ఆ చదువు అలా ఉంది. ఇప్పుడు ఏ బోరుని ఏడ్చేస్తున్నారు, ఇంక సింటమ్సే ఉండడం లేదు. నా దగ్గరికి తీసుకొచ్చారు ఒక అమ్మాయిని, విపరీతమైన ఏడుపు, ఏం చెప్పట్లేదు అమ్మాయి, కాలేజీకి వెళ్ళడం లేదు, చదవడం లేదు, మొత్తం మానేసింది. అంటే ఇంక చనిపోదామని డిసైడ్ అయిపోయింది అమ్మాయి. అలాంటి మనకి ఇప్పుడు అలా ఉంది పబ్లిక్లో మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది. మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలు. నేను అందరికీ మెనవి చేసేది ఏంటంటే వాళ్ళని మీరు కూడా ప్రెజర్ చేసి ట్యూషన్స్ అని పంపించి నువ్వు మంచి ర్యాంక్ తెచ్చుకో అని ప్రెజర్ చేయకండి. అక్కడ ప్రెజర్ చేసి ఇక్కడ ప్రెజర్ చేస్తే అందరూ ఆరమెట్లోకి వెళ్తారు, అందులో మాత్రం డౌట్ లేదు, మనకి వాళ్ళ దక్కరు. అలాగే న్యాటన్ సెల్ఫ్లో కూడా మనకి ఇలాంటి డిప్రెసివ్ నేచర్ ఉండి చనిపోవాలనేటువంటి థాట్ ఉంటుంది. వీళ్ళలో కూడా కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఇరిటబిలిటీ అది కూడా ఆ కోపంలో తలని బాధేసుకుంటారు, వాళ్ళకి అంత కోపం వచ్చేస్తుంది వీళ్ళు కూడా. అయితే వీళ్ళలో ఏంటంటే ఒక స్ట్రగుల్ ఉంటుంది, కాసేపు చనిపోదామని కాసేపు బతుకుదామని అలా స్ట్రగుల్ అవుతుంటారు. మనకు ఆరమెట్లో అలా ఉండదు, వాళ్ళు డిసైడ్ అయిపోతారు చనిపోదామని, చనిపోతారు కూడా. మనకు ఆరమెట్లో ఒకసారి బుజ్జి గారు ఒక అమ్మాయి భోజనం చేయడం మానేసింది, ఎందుకంటే చనిపోదామని. అలాంటి పాయింట్ కూడా మనం పట్టుకోవాలి. భోజనం చేయట్లేదంటే ఆకలి లేదేమో అనుకుంటాం మనం, కాదు, సూసైడ్ చేసుకుందామని భోజనం చేయడం మానేసింది. ఆవిడ అలా సెలెక్ట్ చేసుకుందామంట. సో అక్కడ మనకు ఆరమెట్ వేస్తే ఆవిడ భోజనం చేయడం మొదలుపెట్టింది. సో ఇలాంటి నేచర్ మనకి ఆరమెట్లను అలాగే మీ డ్రగ్స్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. మనకి టారెంటోలాలో కూడా ఎంత కోపం ఎంత ఇరిటబిలిటీ ఉంటుంది. టారెంటోలా డ్రగ్స్లో కూడా మనకి ఈ డ్రగ్లో చూడడానికి వీళ్ళు పిల్లలు మనం అబ్జర్వ్ చేస్తే పిల్లలు ముఖ్యంగా టారెంటోలా పిల్లలు ఎలా ఉంటారంటే చాలా వైలెన్స్ తోటి యాంగర్ తోటి ఉంటారు. వాళ్ళని మనం కాదన్నా వాళ్ళ చేతిలో ఏదైనా తీసుకున్న విపరీతమైన కోపం వచ్చేస్తుంది, కొడతారు, తిడతారు, లాగేసుకుంటారు, ఎగురుతారు, గంతులేస్తారు. హైపర్ యాక్టివిటీ, హై ఎనర్జీ ఉంటుంది. అలాగే డిజోబిడియన్స్, హై ఎనర్జీ, వాటితో పాటు వీళ్ళకి ఇంక్రీజ్డ్ ఎనర్జీస్ ఉంటాయి కదా, ఆ రెస్ట్లెస్నెస్, ఇవన్నీ ఉంటాయి మనకి టారెంటోలా. ఈ 3 సింటమ్స్ మనకి ట్యూబర్కుల్లో కూడా కనిపిస్తాయి. చూడడానికి లుక్స్ లైక్ ట్యూబర్కుల్లాగే ఉంటారు, కానీ డిఫరెన్షియేషన్ ఎలా చేసుకుంటాం అంటే ఈ టారెంటోలా వాడికి క్రేవింగ్స్ కొన్ని ఉన్నాయి. ఏంటంటే మ్యూజిక్ అంటే ఒకటి, పెయింటింగ్ అన్నా ఒకటి, డాన్సింగ్ అన్నా సరే విపరీతమైన క్రేవింగ్ ఉంటుంది. వాడిని అంత హైపర్ యాక్టివ్గా ఉన్నవాడిని మనం దీని వైపుకి డైవర్ట్ చేసాం అనుకోండి, అంత అల్లరి చేసేవాడు ఒక్కసారిగా కామ్ అయిపోతాడు, ఇందులోకి వచ్చేస్తాడు వాడు. సో అలా మనం డిఫరెన్షియేట్ చేసుకుంటే డ్రగ్స్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇది మనకి ఇంకొకటి ఏంటంటే టారెంటోలాలో అందరిని ముట్టుకుంటారు, టచ్ చేస్తుంటారు, అందరిని దగ్గరికి వెళ్ళి టచ్ చేయడం, మీద పడడం అవి చేస్తుంటారు. మనం అది చూసి కెలాడేమో అనుకుంటాం కదా, కెలాడేమో కూడా అలాగే చేస్తారు. అంటే ఆడమాగా ఉండదు, ఎవరి దగ్గరికైనా వెళ్తుంటారు, వీళ్ళు వెళ్తారు వాళ్ళు వెళ్తారు. అంటే ఆ పెర్వర్షన్ అనేది కెలాడేలో ఉంటుంది, వీళ్ళలో ఉండదు. ఆ వక్ర బుద్ధి ఉంటుంది కదా, అది టారెంటోలాలో ఉండదు, మామూలుగా టచ్ చేస్తాడు అంతే వాడు. అందుకని మనం అలా డిఫరెన్షియేషన్ చేసుకుంటే డ్రగ్స్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేసి సరైన మందుని మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నిజంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఎందుకంటే నేను ఒకసారి రాజు మాస్టర్ గారు కొత్తగా హోమియోపతి నేర్చుకునేటప్పుడు ఆయన చెప్పిందే నేను ఆడియోలో విన్నదే మీకు నేను చెప్తున్నాను, అందరికీ షేర్ చేద్దాం అనిపించింది నాకు. ఆయన కొత్తలో కేస్ షీట్లు రాసేటప్పుడు ఆ కేస్ షీట్ రాసి ఈకే గారి దగ్గర పెట్టేవారు, ఆయన మందులు ఇచ్చేవారు. రాజుగారు ఏం చేసుకున్నారంటే పలానా ఎక్స్కి సో అండ్ సో డ్రగ్, వైకి సో అండ్ సో డ్రగ్ అని రాసుకుని జేబులో పెట్టుకున్నారట. ఆ మందు ఇచ్చిన తర్వాత మాస్టర్ ఈకే గారు వెళ్ళి ఆ కేస్ షీట్ ఓపెన్ చేసి చూస్తే అసలు ఏది మ్యాచ్ అయ్యేది కదంట, ఒకటి కూడా మ్యాచ్ అయ్యేది కదట. మళ్ళీ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన బాగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారట, ఈ డ్రగ్ ఎందుకు ఇచ్చాను, ఈ డ్రగ్ ఎందుకు ఇవ్వలేదు అని. వీళ్ళు లైకోపోడి అనుకున్నారు కానీ ఆయన కోనియం ఇచ్చేవారట, వీళ్ళు బెరటా కార్బన్ కూడా ఆర్జినేటిక్ ఇచ్చారు, అసలు పొంతలు ఉండేది కదట. సో అది ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారట. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా పేషెంట్ వచ్చారనుకోండి, ఆ పేషెంట్ వస్తే పలానా వాళ్ళ హార్ట్లో నీకు పలానా వాళ్ళ ప్రాబ్లం ఉంది, అందువల్ల నీకు చెస్ట్లో పెయిన్ వస్తుందని చెప్పి నేను మందిస్తున్నానులే తగ్గిపోతుంది అనేవారంట మాస్టర్ ఈకే గారు. ఒక ఆవిడ తలనొప్పితో వస్తే అమ్మ నీకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అందువల్ల నీకు తలనొప్పి వస్తుంది
అని చెప్పేవారట. వీళ్ళని వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఎగ్జాక్ట్గా అదే ప్రాబ్లం ఉండేదట. వాళ్ళు డయాగ్నోస్ చేసిన వాళ్ళు అడిగేవారండి, నీకు ఎవరు చెప్పారమ్మా అంటే ఇలా మాస్టర్ ఈకే గారు చెప్పారని అంటే వాళ్ళు ఆశ్చర్యపోయేవారట. అంటే అంత ప్రేమ, ఎంత ప్రేమ ఉండాలండి అది. అంటే మనం అనుకుంటాం ప్రేమ ప్రేమ అనుకుంటాం, అది నితాంతాపార భూతదయ అని చెప్తారు చూడండి మనకి భాగవతంలో. నితాంతాపార భూతదయ అది ఉండాలండి మనందరికీ కూడా. అది ఉన్నప్పుడే మనం పేషెంట్ని అర్థం చేసుకోవడానికి, మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం జరుగుతుంది. అది లేనప్పుడు అతను పేషెంట్గా ఉంటాడు, మనం డాక్టర్గాను కూర్చుంటాం చైర్లో, అంతే, ఇంకేం కనపడవు మనకి. ఒక లేయర్ మధ్యలో ఉంటుంది. ఆ నితాంతాపార భూతదయ మన అందరియందు మనం అలా ఉన్నప్పుడు ఆయన అదే చెప్పేవారంట, అరే పేషెంట్లోకి మనం వెళ్ళిపోవాలరా, అలా వెళ్ళిపోతే అప్పుడు వాడికి ఏ బాధ ఉందో తెలుస్తుంది అని చెప్పారట. ఎంత ప్రేమ ఉన్నది. అలాంటి ప్రేమను మనం కలిగి ఉంటే మనం కూడా అలా మందులు ఇవ్వచ్చు. అందుకని హోమియోపతి మందులు ఇచ్చే వాళ్ళకి మొట్టమొదటి క్వాలిటీ ఏ ఉండాలన్నారంటే ప్రేమించగలగడం, ప్రేమించటం అనేది తెలియాలన్నారు మాస్టర్. అది మనం అందరం పెంచుకున్నాం. ఇప్పుడు చూడండి, ప్రకృతిలో ఈ ప్రకృతిని నిర్వహిస్తున్నటువంటి సకల దేవతలు కూడా ఏమీ ఆశించకుండా దీన్ని అంతటినీ రన్ చేస్తారు కదా. మరి వాళ్ళు ఏమీ ఆశించరు. 24/7 మనం 1 hour పని చేస్తే రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంది. ఇప్పుడు ఎంతసేపు కూర్చున్నాం, మనం వెంటనే రెస్ట్ కావాలి మనకి కదా. వాళ్ళు 24/7 కొన్ని యుగాల నుంచి చేస్తున్నారు కదా, వాళ్ళు ఒక యజ్ఞం అన్నమాట. అలాంటి దేవతల యొక్క మనస్సుని, భావాలని, మనకి అలాంటి ఒక మనస్సు బుద్ధిని ప్రసాదించమని కోరుకుంటూ మాస్టర్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అంతకృష్ణ మాస్టర్ గారికి ఒకసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. వాసుదేవ. అనేకమైనటువంటి కంప్లైంట్స్తో, బాధలతో, రోగాలతో, అనేకమైనటువంటి వాటితో వచ్చినటువంటి వాళ్ళకి మనకి వెంటనే జనరల్గా టెండెన్సీ ఎలా ఉంటుందంటే వాడు వచ్చినటువంటి ఆ బాధకి ఏం మంది ఇవ్వాలి అని ఆలోచించడం అనేటువంటిది అలవాటుగా ఉంటుంది జనరల్. అంటే మామూలు జనరల్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అనేటువంటిది అదే కదా. మామూలుగా మన డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మన ఆ వచ్చినటువంటి దానికి అది ఏ రోగం అనిస్తే ఆ రోగానికి మంది ఇవ్వాలనేటువంటిది. అందుకని అదే జనరల్ టెండెన్సీతో మనం మన దగ్గరికి వచ్చేటువంటి పేషెంట్ని చూసి ఇచ్చామనుకోండి, అప్పుడు ఇచ్చేది హోమియోపతి మందు అయినప్పటికీ ఇచ్చినటువంటి విధానం హోమియోపతి కాదని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటున్నాం. అంటే మందు దేనికి ఇవ్వాలి అంటే ఆ రోగం ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వాలి, కానీ రోగానికి కాదని. జస్ట్ కొత్తల్లో ఫండమెంటల్స్ చెప్తారు. ఏంటంటే మనం ఫండమెంటల్స్ కదా అని జారిపోతూ ఉంటాం. ట్రీట్ ది పర్సన్ నాట్ ది డిసీజ్ అని చెప్పేప్పటికీ ఆ ఒక సూక్తిలాగా మనం చెప్పేసుకుని జారిపోతూ ఉంటాం. కానీ ప్రాక్టీస్లోకి వచ్చేప్పటికీ మన దగ్గరికి ఎవరైనా వస్తే వాడు ఏదో ఒకటి బాధతో వస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ ఇది ఎస్టాబ్లిష్ అయినటువంటి దాంతో వస్తారు. వచ్చినప్పుడు రోగం పేరు కానీ లేకపోతే రోగం బాధ కానీ దాన్ని మాత్రమే మనం దృష్టిలో పెట్టుకుని హోమియోపతి మందు వేసినా ఒక్కోసారి ప్యాలియేట్ అవుతుందంటే తాత్కాలికంగా ఉపశమనం అవుతుంది, కానీ నిర్మూలనం కాదు అనేటువంటిది 100% షూర్ అది. అందుకని మరి మనం హోమియోపతి అనేటువంటి దాని పేరుతో ఆ వచ్చినటువంటిదో బాధలకు మంది ఇచ్చేస్తూ వెళ్ళిపోతుంటే సంవత్సరాలైనా కూడా వ్యాధి నిర్మూలనం కాదు. అందుకని ఆ వ్యక్తికి మందు ఇవ్వాలి అనేటువంటిది చాలా మనకి గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు రోగం ఇబ్బందిగా ఉన్నటువంటి వ్యక్తికి మందు ఇవ్వాలి, రోగానికి కాదు అనేటువంటిది కన్ఫర్మ్డ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఎన్ని ఎగ్జాంపుల్స్ మనకు తెలుస్తుంది. మనం ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా యాంగర్ అని అంటే కోపం, అంటే కోపం అనేటువంటిది అంత ఇంత ప్రతి వాళ్ళకి ఇంత కొంచెం ఉంటుంది. అది కోపాన్ని మందే ఇస్తామని అనుకుంటారా, తెలియదు. అందుకని దేన్ని మనం పట్టుకోవాలి. దాంట్లో కూడా మరి ఇన్ని మందుల్లోనూ ఆ సిమ్టమ్ ఉంటుంది. ఎలాగైతే హెడేక్ అనే ఒక సిమ్టమ్ తీస్తే ఒక 500 డ్రగ్స్లో ప్రతి దాంట్లో హెడేక్ అని ఉంటుంది. అది హెడేక్ ఏమని ఇస్తాం, ఇవ్వలేము. అలాగే యాంగర్ కూడా అది, ఇవన్నీ కూడా ఇన్ని రకాలైనటువంటిది
మెడిసిన్స్లో యాంగర్ అనేటువంటిది ఎన్ని మెడిసిన్స్లో ఉంది. మరి కోపం ఒకటే కదండి, కోపంలో రకాలు ఏముంటాయని మనకు ముందు అనిపిస్తుంది. కానీ ఎన్ని రకాలైనటువంటి అంటే ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్. ఇవన్నీ దేని ఎక్స్ప్రెషన్స్ అంటే వ్యాధి అనేటువంటి కండిషన్కి మన బాడీ, మన శరీరం తత్వం అనేటువంటిది చెప్పుకొని కాన్స్టిట్యూషన్, ఈ కాన్స్టిట్యూషన్ దానికి ఎలా రియాక్ట్ అవుతుందో దాని ఎక్స్ప్రెషన్ అదనమాట. అందుకని మన హనుమాన్ గారు ఏం చెప్పారంటే ఆ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అంటే ఎలా ఎక్స్ప్రెస్ అవుతుందో అదే దాని లాంగ్వేజ్, దాని యొక్క భాష. ఆ భాషని మనం పట్టుకోగలగాలి. పట్టుకుంటేనే మనం ఆ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మనం అర్థం చేసుకోగలిగితేనే మనకి ఆ సరైనటువంటి సూటబుల్ అనేటువంటిది. సూటబుల్ అంటే సిమిలారిటీ ఉన్నటువంటిది. సూటబుల్ అంటే మనకు అర్థం ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సిమిలారిటీ, సారూప్య సిద్ధాంతం అనేటువంటిది మర్చిపోకూడదు మనం. సారూప్యత అనేటువంటిది ఉంటేనే అది పనిచేస్తుందంటే తాత్కాలికంగా పనిచేసేది వేరు, కానీ పర్మనెంట్గా మనం ఎందుకు వచ్చినటువంటిది పూర్తిగా సమూలంగా ఉండేవాళ్ళంటే మాత్రం సారూప్యం అనేటువంటిది, ఆ సిమిలారిటీ అనేటువంటిది లేదా కుదరదు హోమియోపతి మనకి. అది లేకుండా మనం ఇస్తే హోమియోపతి ఇచ్చిన ఒకటి, ఇంకోటి ఇచ్చిన ఒకటి, ఇది ఇచ్చిన ఒకటే, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. మనం పెయిన్ కిల్లర్ వేస్తే ఎంతో, స్టెరాయిడ్ వేస్తే ఎంత, దీంతో వేసినా అది కూడా అంతే. నాకు దీనికి డిఫరెన్స్ ఇవ్వడం కాదు. మనం అది ఇచ్చారు, మనం హోమియోపతి ఇచ్చామని ఏదైనా ఒకటే, వాళ్ళకి తిరిగేటువంటి ఒరిగేది ఏమి ఉండదు. అందుకని ఈ ఇందాక యాంగ్జైటీ గురించి చెప్పినప్పుడు, యాంగ్జైటీ అనేటువంటిది ఒక లక్షణం, యాంగర్ అనేటువంటిది. ఈ ఎక్స్ప్రెషన్స్, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్, డిఫరెంట్ రెమెడీస్. అంటే డిఫరెంట్ రెమెడీస్ అంటే ఆ రెమెడీస్ బాడీలోకి వేసినప్పుడు రియాక్షన్ ఎలా వస్తుంది, రకరకాలుగా వస్తుంది. ఆ రెమెడీ పడినప్పుడు ఆ వచ్చేటువంటి రియాక్షనే ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఆ ఎక్స్ప్రెషన్స్ని మనం తీసుకోగలగడం అంటే ఎలా స్టడీ చేయాలి అనేటువంటిదే చాలా ప్రధానమైనటువంటి అంశం మనకి. అందుకని ఈసారి టాపిక్స్ కూడా అందుకనే అలా సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే దాని మీద చాలా వర్క్ చేయాలి ఈ టాపిక్స్ మీద. మనం ఆ టాపిక్స్ ఊరికే ఇలాగా ఆషామాషి చెప్పడం వీల్లేదు, చాలా డీటెయిల్స్లోకి వెళ్ళి వర్క్ చేయాలి. వర్క్ చేయడం అంటే థియరిటికల్గా పుస్తకాల్లో కాదు, ప్రాక్టికల్గా వచ్చేటువంటి, మనం థియరిటికల్గా పుస్తకాలు చూసిన దాన్ని ప్రాక్టికల్ మన దగ్గరికి వచ్చేటువంటి దాంట్లో ప్రాక్టికల్గా ఎలా అప్లై అవుతుందంటే అబ్జర్వేషన్ అనేటువంటిది ఇది వర్క్ చేసేయాలి. దీన్ని బాగా వర్క్ చేస్తే తప్ప మనకి అది వంట పట్టదు. ఇది మనం చేయాల్సిన పని. అందుకని మాస్టర్ గారు ఏమన్నారంటే ఇట్ ఈస్ ఎ లైఫ్ టైం వర్క్ అన్నారు. ఈకే గారు ఏమన్నారంటే జీవితం అంతా నువ్వు వదలకుండా చేయవలసినటువంటి పని తప్ప, నువ్వు ఏదో ఒక 5 సంవత్సరాలు చదివేశాను, లేదా 7 సంవత్సరాలు చదివేశాను, ఎండి చేసాం, అది చేసాం, ఇది చేసాం, అంతతో ఆయనకు వచ్చేసిన కూడా ఏమీ లేదు. ప్రతినిత్యం జీవితం అంతా వర్క్ చేస్తే కానీ అది ఇందులో అంటే ఏమిటి సాధించాలంటే, సాధించడం అంటే ఏం లేదు, మన నిజంగా వాళ్ళకి పూర్తిగా సొల్యూషన్ ఇద్దామనేటువంటి సెన్సియారిటీ ఉంటే అది పని చేయాలి. లేకపోతే హాబీ అంటారు సరే, హాబీ పనికిరాదు ఇక్కడ. కొంతమంది అంటుంటారు హోమియోపతి హాబీగా చేస్తాడు. హాబీగా చేస్తే ఏదో మామూలుగా చిన్న వాడు చేయొచ్చు, కానీ పెద్ద పెద్ద డ్రగ్స్ లేకపోతే పెద్ద పాలసీలు హాబీగా ఇచ్చారంటే వాడి లైఫ్ మొత్తం రూయిన్ అయిపోతుంది, ఇంకా ఇర్రివర్సిబుల్ అయిపోతుంది. అలాంటివి ఎన్నో కేసులు ఉన్నాయి పాపం. వాడిని నివారణ చేయకపోగా వాళ్ళకి శాశ్వతంగా నివారణ కానటువంటి రోగాన్ని వాళ్ళకి పూర్తిగా ఇంప్లాంట్ చేసినట్టు అయిపోతుంది. అలాంటి పని చేయకూడదు మనం. అందుకని మాస్టర్ గారు అంత జాగ్రత్తగా మనకి అది ఇచ్చారు. అది మనం ఇంకా అందులో విశ్లేషణ చేసుకుని పరిశీలన చేసి ఇవన్నీ చేయడం కోసమే మనం ఈ సదస్సు అనేటువంటిది దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం అదే. అంటే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన అచీవ్మెంట్స్ చెప్పుకోవడం కోసం కాదు, చాలా ఇంపార్టెంట్ మన అచీవ్మెంట్స్. మాస్టర్ ఏం చెప్పారంటే నువ్వు నిజంగా నీ అచీవ్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలంటే నీ ఫెయిల్యూర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. నేను మంది ఇచ్చానండి, గన్ షాట్ తగ్గిపోయిందంటే మంచిదే, కానీ నువ్వు మంది ఇచ్చావంటే గన్ షాట్గా ఎవరో ఎగిరిపోయి ఉంటాడని మర్చిపోకని చెప్పారు. అందుకని మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి.
మన ప్రయత్నం అంతా కూడా ఏ డైరెక్షన్లో ఉండాలో అది మాస్టర్ గారు ఇచ్చినటువంటిది. దానికోసమే మనం ఈ సదస్సు పెట్టుకోవడం మంచి ఉద్దేశం.